ఇప్పుడు గోదావరి సీనన్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చినటువంటి పాట ఏదైనా ఉందంటే అసైదుల హారతి పాట. ఎన్నాళ్ళి సైంపులు తెగదెంపుల తప్ష కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. అసైదుల హారతి పాట లేని విలేజ్ తెలియదు. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులే ప్రజలే రసం. లాస్ట్ కి ఆ పాటలు ఏమొస్తుంది, తెలంగాణ కోసం లడాయి చేద్దాం రా కొడుక, తెలంగాణ కోసం కొట్లాడదాం అని చెప్పేసి ఒక్కొక్క ఎండింగ్ లైన్ ఉంటుంది. కొట్లాడే హక్కుంది కొడుక మల్లయ్య, కట్టునాడు గట్టు బిడ్డ మల్లయ్య, ఎడలున్నా నా నమ్మి సౌడో గీడో వంటి కన్న కష్ట చేసి అరక ఎట్లా గొంటి ఏడు గోళల్లోతు బాయినే దవ్విస్తే నన్నిసిపోవద్దు కొడుక మల్లయ్య, ఊరిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. కుదర్సిన పాటలే ధూమ్ధాం లేదు. నేను ఇలా చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో పైలం సంతోష్ పుష్ప వాడినటువంటి పాట ముద్దుల రాజుల కొడుకు అనేటువంటి పాట కూడా వచ్చిందన్న. దాంట్లో కూడా వింటే కొంత ఏడిపోచేటువంటి పరిస్థితి. ఆ పాట ఒక్కసారి దాని నేపథ్యం చెప్పి పాడండి. కొడుక కంటికి పుట్టడు రో కొడుక, కష్టాలున్నాయి రో బిడ్డ, ఎప్పుడొస్తావో కొడుక, ఎట్లా చెప్పుదో బిడ్డ. సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, సల్లంగుండు రాజా. ఒక ఇంట్లో ఒక తండ్రి చచ్చిపోతే లేదా ఒక రైతు చనిపోతే మహా అయితే వాళ్ళ భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, ఇంటి పక్కన చుట్టాలు పక్కలు ఒక 2 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. కానీ ఆ రైతు చనిపోతే రైతు పెంచిన రైతుకు ఉపయోగపడేటువంటి పశువులు కూడా మీరు ఏడిపించారు. ఆ ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? చిలకలల్లా వెతుకుతుంటే లేగదూడాలెదురు వచ్చాయా అయ్యా. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. పాట అంటే కేవలం వినోదాన్ని పంచడం మాత్రమే కాదు, పాట మనసులను తట్టి లేపుతుంది, ముఖ్యంగా సమాజాన్ని కూడా మేల్కొల్పుతుంది అవసరం ఉన్నప్పుడు. తెలంగాణ ఉద్యమం గురించి ఒకసారి మాట్లాడుకుంటే తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు, పాటకు ఉన్నటువంటి ప్రాధాన్యత, పాట తెచ్చినటువంటి విప్లవము, పాట తీసుకొచ్చినటువంటి ఆ ఉప్పెన ఎట్లాంటిదని అంటే చెప్పతరం కాదు ఎవరికి కూడా. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా చాలా మంది కవులు కళాకారులు అందరూ కష్టపడి కొట్లాడితేనే కానీ ఈ తెలంగాణ మనకి ఈరోజు రాలేదు. సో అలాంటి తెలంగాణ అంటే తెలంగాణ రాకముందుకున్నటువంటి తెలంగాణ ఎట్లా ఉండేది, ముఖ్యంగా వలస కార్మికుల వ్యధలు ఎట్లా ఉండేది, బాల కార్మికుల బాధలు ఎట్లా ఉండేది, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆ ఉద్యమ గేయాలు కావచ్చు, ఉద్యమ బాధలు ఎట్లా ఉండేది అనే దాని మీద నా ముందున్నటువంటి ఈ గేయ రచయిత అద్భుతంగా పాటలు రాసిండు. నేను ఇంకొక 2-3 పాటలు మీ ముందు ఉంచుతాను. ఆ పాటలు మీకు చెప్తే కనుక అరే ఈయన నా పాటలు రాసిందని చెప్పేసి మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ అనేటువంటి పాట పైలం సంతోషాన్ని వాడింది కదా. సో ఆ పాట రాసింది నా ముందున్నటువంటి ఈ గేయ రచయిత. సో ఎంతో మందిని తట్టి లేపింది ఆ రోజుల్లో. వలస కార్మికులు అంటే వలస కార్మికుల కంటే ఈ పాటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఆ రోజు క్రియేట్ చేసింది. అసైదులా హారతి కాళ్ళ గజ్జల కమ్మది అనేటువంటి పాట గురించి చెప్పనవసరమే లేదు. గర్జనన్న పాడితే రాసింది నా ఎదురుగా ఉన్నటువంటి ఈ గేయ రచయిత. సో ఆ పాట పాడని ధూమ్ధామ్ స్టేజ్ లేదు, ఆ పాట వినని తెలంగాణ వాది లేదంటే అతిశయోక్తి కాదు. సో ఆయన ఎవరో కాదు, మన ముందున్నారు గోదావరి సీనన్న, ప్రముఖ గేయ రచయిత, ఉద్యమ రచయిత. ముఖ్యంగా ప్రతి సందర్భంలో మహిళల పట్ల, సమాజం పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల ప్రతి సందర్భంలో అవసరం ఉన్నప్పుడల్లా తన పెన్నుకు పని చెప్పినటువంటి గోదావరి సీనన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారు ఏం చేస్తా ఉన్నారు, ఇప్పుడు చాలా కాలం నుంచి ఆయన పాటలు కూడా మనకు వినిపిస్తలేవు. సో మరి ఈ మధ్య కాలంలో ఆయన రాసినటువంటి పాటలు ఏమున్నాయి, ఏం చేస్తా ఉన్నారు, తెలంగాణ ఉద్యమ కాలం నాటి గుర్తులు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఎట్లా ఉన్నది. సో ఇట్లా చాలా రకాల అంశాలు మనం అన్నతో మాట్లాడి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే ఉదయ్, ఎలా ఉన్నారన్న? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీకు అడగంగా ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసిండ్రు మీరు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ విశ్వం టీవీ కూడా నేను కూడా అభినందనలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మాలాంటి కవులను, కళాకారులను మళ్ళీ ఒక ప్రజల్లోకి ఉంచడం, మీ అందరికీ, మీ టీంకి. ఇంకా ఫైనల్ గా అంటే గోదావరి సీనన్న అంటే నా వరకు నా ముందు తరం వరకు అందరికి తెలుసు అన్న. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పేసి 2-3 పాటలు వాళ్ళకి చెప్తే నిజంగా ఈయన రాసిండా పాటలు, ఈయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసిండా, అట్లా రకరకాల డౌట్స్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కి అయితే ఉన్నాయన్న. ఒకసారి వాళ్ళందరి కోసం మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అన్న. మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, గంగాపురం గ్రామం.
మాది వ్యవసాయ కుటుంబం. ఇక మేము ఇక చిన్నతనం నుండి ఆ ప్రాంత ప్రభావితం అట్లుంటది కాబట్టి, నల్గొండ కాబట్టి ఇక అట్లా పాటల సైడ్ రావడం జరిగింది. ఓకే. నేను హై స్కూల్ నుండే చిన్న చిన్న పాటలు రాసేది. అట్లా రచనలు పాడడం. అంటే నల్గొండ జిల్లా అంటే నాకు ఒకటి అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా నల్గొండ జిల్లా అయినా లేకపోతే ఇప్పుడు కరీంనగర్ అటు సైడ్ పోయినా కూడా చిన్నతనం నుంచే పాటలు రాయడం కానీ సాహిత్యాలు రాయడం కానీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా బయట చూస్తేనే ఒక పాట రాయాలంటే పాడాలంటే కూడా కోచింగ్లు తీసుకొని ఇన్స్టిట్యూట్లకు పోయి ఒకరి దగ్గర శిష్యరీకం చేసి ఇట్లాంటి వ్యవస్థ అంటుంటది. మీకు ఎట్లా అబ్బింది అన్నదంతా? అంటే నాకు అంటే కొంత ఉంటుంది అంటారు, వారసత్వం, పూర్వీకుల వారసత్వం బై బర్త్. మన ఇంట్లో ఎవరన్నా ఉంటే కూడా ఉంటుంది అది అంటారు. నిజానికి కూడా మా పేదనాయన మంచి కళాకారు, సాయుధ పోరాటంలో బుర్రకథ కళాకారు. రేణిగుంట్ల చింతలాపూరి రామిరెడ్డి అన్న పాట ఆయన బుర్రకథ పాడుతుంటే మీ చిన్నగా ఉండేది, అద్దంగా వాడేది. అట్లా ఆయన బుర్రకథ కళాకారుడు. చంద్రగిరి బాలనర్సే అని మా పేనాయన. మళ్ళీ మా నాన్న కూడా కళాకారుడు. చంద్రగిరి అంజయ్య. మా నాన్న ఎన్జిఓ క్రాస్ లో పనిచేసేటప్పుడు, క్రాస్ స్వచ్ఛంద సంస్థలో నైట్ స్కూల్స్ ఊర్లో అది పెద్ద విప్లవం అనొచ్చు. మా నాన్న పనిచేసిన క్రాస్ సంస్థ మా ప్రాంతంలో చదువు నేర్పుకుంటూ కూలీ రేట్ల మీద ధర్నాలు, జీతాలున్న వాటి మీద రేట్లు పెంచాలని, వాటి మీద ఒక సామాజిక స్పృహ తెప్పించినటువంటి ఒక సంస్థ. మా నాన్న అందులో టీచర్గా పనిచేసి అందులో పాటలే. దొరకు జీతాలకు సంవాదం ఉండే ఒక భాగవతం, దొర భాగవతం అని. దొర రాజయ్య అని ఇద్దరు ఉండే. దొరకు జీతానికి ఫస్ట్ దొర చెప్పినట్టు ఉండేది. రాజయ్య ఈ సంఘంకి వస్తాడు, ఈ సంఘం అనేది అప్పుడు క్రాస్ సంస్థ సంఘంకి వచ్చి జైన్ అయి నైట్ స్కూల్లో దొరను ఎదిరిస్తాడు. అట్లాంటి భాగవతాలు నేను చూసిన, ప్రభావితమైన. తర్వాత ఆ ప్రాంతంలో పక్కనే కడవెండి, దొడ్డి కొమ్మరయ్య, వర్ధంతులు అట్లాంటి మా విలేజ్ పక్కనే గంగప్పుడు. అవునవును. అట్లా కొద్ది కమ్యూనిస్ట్ ప్రభావం కదా, అదంతా పాటలు వాడు అది అట్లా తెలియకుండానే పాటల సైడ్ పోయినాం. అని మొదటి నేను ఎంచుకోవడమే ఇది కాదు, జానపదాలతో స్టార్ట్ చేసుకున్నాను. ఎట్లా మీరు రాసిన ఫస్ట్ సాంగ్ ఏదన్నా? నేను రాసినది మొదటిసారి అక్కడ ఉన్నప్పుడు జానపదం రాసుకున్నా. పిల్లో పిల్లో నన్ను పిలిసినవే రాజమ్మ, అల్లో మల్లో ఆగకుండా ఆడబోతుందో, పంజాబీ డ్రెస్ మీద పరువం ఉంది, మూతి ముడుపు తక్కువైతే అందం ఉంది, పంజాబీ డ్రెస్ మీద పరువం ఉంది, మూతి ముడుపు తక్కువైతే అందం ఉంది, పిల్లో పిల్లో నన్ను పిలిసినవే రాజమ్మ, అల్లో మల్లో ఆగకుండా ఆడబోతున్నావు. అట్లా అప్పుడు పంజాబ్ డ్రెస్ వేయడం ఊర్లో అంటే ఒక క్రేజీ, ఒక అర్థం అనిపించేది. అట్లా రాసుకుంటా. తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు జానపదాల మీద మేము ఉన్నప్పుడు నేను రేడియోలో సాయంత్రము రేడియోలో జానపదాలు వస్తే అవి కొద్ది గుర్తు పెట్టుకుని దాన్ని నేను మళ్ళా స్కూల్లో ప్రతి శనివారం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండే, దాంట్లో నేను మళ్ళీ లిరిక్ రాసుకొని పాడుతుండేది. అట్లా పాట మీద అది వచ్చింది. అంటే ఆ ఫస్ట్ టైం మీరు పాట రాస్తున్నప్పుడే మీకు ఒక లక్ష్యం ఉండేనా, నేను గేయ రచయితగా సెటిల్ కావాలి, పాటలు రాయాలి, తెలంగాణ ఉద్యమ రాలే, ఒక పాట పాడాలంతే. పాట పాడాలని ఉండేది. కానీ మీ తర్వాత ఆలోచన వచ్చింది రచయిత కావాలని. అంటే రచయిత కావాలని అనుకుంటే కాదది, యాదృచ్ఛికంగా మనం రాస్తుంటే ప్రజల్లోకి పోతే, ప్రజలు దాన్ని అభినందిస్తే, ప్రజల నుండి ఆస్వాదిస్తే వాళ్ళ గొప్పతనం, అబ్బాయి ఇది ఓకే మళ్ళీ మనం ఇంకోటి ఇవ్వచ్చు అని. అట్లా మనం రచయితలుగా మనం రాసుకుంటే అది ప్రజలకు ఉపయోగపడేది ఎందుకు చెప్పండి. అవును. అంటే ఎట్లా ఉండే ప్రోత్సాహం, ఎట్లా ఉండే మీకు అప్పటి నుంచి ఇంకా దాని ముందు స్టేజ్ ఎక్కడి వరకు వచ్చింది? అంటే మీరు మంచి ప్రశ్న ఇది కూడా. నన్ను రచయితగా చేసింది అరుణోదయ సంస్థ. అప్పుడు అరుణోదయ, విమలక్క, అమరన్న, తర్వాత ఆ టీం అంతా, ఇక సంతోష్, మేమంతా పుష్ప, సంతోష్. ఎప్పుడు కనెక్ట్ అయింది మీకు అరుణోదయ సంస్థ? అంటే మీది ఎక్కడో భువనగిరి జిల్లా, అరుణోదయ సంస్థ అంటే అన్ని దిక్కుట్లో ఉందనుకోండి, వీళ్ళతో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడ్డది? వాస్తవం అది అంటే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు అప్పుడు బాగా కరువు బాగుండే ఊర్లలో, బాగా అంటే చాలా ఇబ్బందులు ఉండే. వ్యవసాయ కుటుంబాలకు చాలా ఇబ్బంది, కరువు ఉంది. అయితే ఏదో ఒక పని చేయాలి, ఇంటర్ అయిపోయింది అని చెప్పి అసలు డిగ్రీ చేద్దామా వద్దా నా సందిగ్ధం అప్పుడు ఆ మధ్యలో.
అయితే ఆ కాలంలో వచ్చి నాకు పని చేయ ఎక్కడ హైదరాబాద్ ఏంటంటే ఉంటే పని చేయాలంటే ఇబ్బంది అనిపించింది. నేను పని చేయడం ఏంది, మనం ఇక్కడ పని చేసుడు ఏంది, ఏదైనా ఒకటి చేయాలి కానీ ఇప్పుడు నుండి పని చేసుడు ఏందని ఉండే. ఓకే. అయితే మా మామ ఒక ఆయన ఉండే అశోక్ అని, ఆ మామ అప్పుడు అరుణోదయ సంస్థకి పరిచయం చేశాడు. ఆయన కూడా ఉద్యమ ఫ్యామిలీ నుండి వచ్చిన, అంటే గేయ రచయిత గానే పరిచయం అయ్యారు అరుణోదయ్ కూడా. అరుణోదయ జస్ట్ మావాడు పాటలు పాడు, మా మాయని తీసుకెళ్ళండి. మా అశోక్ మామ ఏం చేసిందంటే తనది కడవండి అశోక్ మామ తీసుకెళ్ళి మావాడు పాటలు పాడతాడు, రాసుడు కదా పాటలు, మంచి పాటలు రాస్తాడు, మీ దగ్గర ఉంటే పాటలు నేర్పిని అని చెప్పి అరుణోదయకి అప్పచెప్పారు. అప్పుడు అరుణోదయ రామారావు ఉండే, అవును, తనకి అప్పచెప్పారు. అక్కడ నుండి ఇక ప్రస్థానం మొదలైంది. అప్పుడే ఒక పాట రాసు, అప్పుడే మొదటిసారి ఆ అరుణోదయ నుండి నా మొదటి రికార్డింగ్ అయింది అది అరుణోదయ. ఓకే. ఇదంతా ఏ ఇయర్ లో జరిగిందన్న? 96 నుండి 99 వరకు. ఓకే ఓకే. సరే, ఇదంతా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు గోదావరి సీనన్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చినటువంటి పాట ఏదైనా ఉందంటే అసైదుల్లా హారతి పాట. సో ఆ పాట పాడిన తర్వాత నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటాను. ఒక్కసారి ఆ పాట మా కోసం పాడండి. ఈ పాట జంగ్ ఆల్బంలో జంగ్ ప్రహ్లాదు, ఓకే, బైరాగి వీళ్ళు ఒక రూపొందించారు జంగ్. అందులో పాట రాయన్నారు. అంటే నాకు హైదరాబాద్ అప్పుడు ఎన్జిఓలో పనిచేస్తున్నాను నేను. హైదరాబాద్లో వస్తే నాకు షెల్టర్ ఉండేది కాకుండా, అయితే అప్పుడు నేపథ్యం కూడా చెప్పాలి కదా రాయడానికి కదా. అప్పుడు మన గాంధీ హాస్పిటల్ కొత్తగా నిర్మాణం అవుతుంది. వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు, నేను అక్కడనే సికింద్రాబాద్ దిగిన అటు వచ్చిన, ఆడ కలుసుకున్నాం. ఆడ జర ప్రశాంతంగా ఉంటుంది, గాంధీ హాస్పిటల్ కడుతున్నారు, అది పెద్దది కదా, ఆ గ్రౌండ్లో కూర్చున్నాం. ఇక ఏమి అంటే ఇక సరే ఒక పాట, మంచి పాట రాయాలంటే సరే అని చెప్పి అన్న కూర్చొని నేను రాసిస్తా అని చెప్పిన. ఎట్లుండాలంటే ఇట్లా బాగుండాలి, ఇట్లా పాట వాళ్ళు ఎట్లా శైలి చెప్పారు, ఇట్లా బాగుండాలి గోదావరి అది అంటే సరే దానికి అనుకూలంగా అప్పుడు సకల జన సమ్మెకు ఈ పాట ఆయువు. అవును, అసైదుల్లా హారతి పాట లేని విలేజ్ తెలియదు. ఆ పాట నోట్లలో పాడని తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు లేరు, ప్రజలు లేరు అసలు. ఎన్నాళ్ళీ సహింపులు తెగదెంపుల తప్ష కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. ఆంధ్ర వలసవాదులార ఎల్లకుంటే పాదరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే. అసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్నదిమ్మతి. పోరాటం పొద్దులై ఎర్ర కండ్ల పగలులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, పొక్కిలైన వాకిల్లా దుఃఖాలను తీర్చరా, ఎక్కిపడే పల్లెలను ఎదల కద్ది కదలరా. అసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్నది మతి. ఇది అసలు ఆ పాటలు కూడా చెల్ అంటే ఎట్లా అంటే అట్లా అన్నట్టు ధూమ్ ధామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది పాట, మళ్ళీ ఎండింగ్ కూడా ఇదే పాట. అసలు మోకాల్లో దగ్గరే పాడేటువంటి పరిస్థితి. ఎన్ని ఇయర్స్ ఉంటాయి అన్న ఈ పాట రాసినప్పుడు మీకు? 99, 2004 ఉంటాయి నాకు. అప్పుడు 30, ఓకే, 98 లో వచ్చింది కదా 28, 30 ఉంటాయి. ఓకే. అప్పటికి అంటే మీ ఎట్లన్నా మీ మీద తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీ మీద ప్రభావం ఎట్లా ఉన్నది? అరుణోదయాల ఫస్ట్ బొంబాయి పాట రాసిన. అరుణోదయ నుండి 2 లడాయి పైలం 2 రిలీజ్ అయిన. అప్పటికి మనదేశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. నా 2 ఆల్బమ్స్ వచ్చినాయి. 2 ఆల్బమ్స్ లో ప్రజల్లో గొప్పగా వెళ్ళిపోయినాయి అవి. అట్లా ఇక తెలంగాణ ఉద్యమంలో అందరూ కోదారి సీన్ పాట అంటే కోదారి సీన్ పాట లేదు, ధూమ్ధామ్ లేదు. నేను ఇలా చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్లో పైలం సంతోష్ పుష్ప వాడినటువంటి పాట ఉండు పైలంగుండు అమ్మవాయమ్మ, దుఃఖాలను గోసలను దోషులతో వలబోసిన పాట. తెలంగాణ ఎందుకు కావాలి, ఎందుకు అవసరం అనేది ఆ పాట చాలు. అలాంటి పాట కోదారి సీన్ రాసిన పాటతో ధూమ్ధామ్ స్టార్ట్ అయింది. అదే పాట మళ్ళీ ప్రజలను, సామాన్య జనాల నుండి సకల జనాలను చైతన్యం చేయాలంటే నా అసైదుల్లా హారతితోటే స్టార్ట్ అయింది. ఇలా అలాంటి పాటలు ఇచ్చినామండి తెలంగాణ ఉద్యమం కోసం. అట్లాంటి పాటలు ఇచ్చినాం. వేదికల మీద కంటతాడి పెట్టని తల్లి లేదు. ముద్దుల రాజాల కొడుక తల్లి ఎంతో మంది తల్లులు ఏడ్చినారు. చాలా మంది జర్నలిస్టులు ఏడ్చినారు, బొంబాయి పోతున్నాము. అట్లాంటి పాటలు వాస్తవానికి కూడా అప్పుడు వలసలు చాలా వరకు ఉంటాయి. ప్రతి బొంబాయి పాట కూడా, ఆ పాట కూడా ఒకసారి మనం గమనిస్తే స్టార్టింగ్ లో ఏముంటది, ఆ కొడుకు చెప్తుంటాడు, అమ్మ నేను బొంబాయి పోతున్నా, ఇక ఇల్లు ఆగిలి మంచిగా చూసుకో అని చెప్తుంటాడు. తర్వాత తల్లి అంటుంటది, ఎందుకు కొడుక పోవడం, ఇక్కడనే ఉండి ఏదో ఒకటి చేసి బతాం రా అని చెప్పేసి తల్లి అంటది.
లాస్ట్ కి ఆ పాటలో ఏమొస్తుంది, తెలంగాణ కోసం లడాయి చేద్దాం రా కొడుక, తెలంగాణ కోసం కొట్లాడదాం అని చెప్పేసి ఒక్కొక్క ఎండింగ్ లైన్ ఉంటది. అంటే అంటే మీరు ఏ పాట తీసుకున్నా కూడా ఎండింగ్ లైన్ మళ్ళీ తెలంగాణ కోసం తెలంగాణ కొట్లాడదాం రానే కోసమే. ఉంటది. మీరు మంచి అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఈ వలసలు కానీ, ఇప్పుడు మీరు రాసిన ఈ సామాజిక ఉద్యమాలు కానీ ఏదైనా కూడా వీటికి పరిష్కారం ఏంటంటే తెలంగాణ ఉద్యమమే. ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుండే? తల్లి వలస వద్దు, నువ్వు ఆధార్యపడకు, మనం కలిసి బద్దాం కొడుక, ఎందుకు పోతావు అంటే ఈడుంటే ఏముంటది అంటే సంవాదన ఇద్దరి మధ్యలో. బోరు నీళ్లు వస్తే బొదరు దాటాదాయే కారు, 3 సార్లు కాలింది మోటారు, బాకీ తెచ్చి పెడితే బోకేసే తీకొచ్చే, కరువు వచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ, ఎడబాసే రోజొచ్చే తల్లి మాయమ్మ, కరువు వచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ, ఎడబాసే రోజొచ్చే తల్లి మాయమ్మ. మెడలున్న నా నమ్మి సౌడో గీడో వంటి కన్న కష్ట పాడి కారెంటు తెప్పిసి, పాటిగడ్డి మీద పైలంగా బోరేస్తే, నన్నిసి పోవద్దు కొడుక మల్లయ్య, ఊరిడిసి పోవద్దు బిడ్డ మల్లయ్య, సీతగా నీ దాన్ని కొడుక మల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, అవ్వుంటే బువ్వేది ఊరుంటే పేరేది, పని చూసుకున్నా తొవ్వారుసుకున్నా, జొన్న రొట్టెల సద్ది మూట గట్టుకున్నా, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, సీతగా నీ దాన్ని కొడుక మల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, కడుపాలో పడి సుఖము కాశీలో దొరకాదు, ఈ ఏడు కరువైతే వచ్చేడు చూద్దాము, నన్నిడిసి పోవద్దు కొడుక మల్లయ్య, ఊరిడిసి పోవద్దు బిడ్డ మల్లయ్య. ఇట్లా ఇట్లా చెప్పుకుంటా మేకాల మందమ్మి ఉన్నదొచ్చి పెడితే అన్ని, అంటే నేను నీకు అన్ని చేసినా నువ్వు వద్దు అని ఉంటది అట్లా. అంటే అద్భుతమైన పాట అది. అంటే కొడుకు ఏమంటాడంటే, సెరివెనక పొలముల సేరు ఇత్తులు రాక, బీడులచ్చు గట్టి పచ్చ జొన్న ఆలేస్తే, పొట్టకొచ్చిన సేను పిట్టగొట్టి పాయే. లాస్ట్ కు తల్లి మీరు చెప్పిన, పక్కన్న కృష్ణమ్మ పరువళ్ళు తొక్కిన, గోదావరి వరదల్లో నీ ఊరు మునిగిన, ప్రాజెక్టుల అందాకు పాటలేమో మనకాయ, కొట్లు కట్టు నడుము గట్టు ఆడ చెల్ అని ఇట్లా ఒకసారి అంతా అప్పుడు దాకా బాధగా వచ్చిన పాట చెల్ అని మళ్ళీ ఒక తెలియని ఒక అంటే భావ ఉద్వేగం నుండి చైతన్యం, కొట్లాడే హక్కుంది కొడుక మల్లయ్య, కట్టు నడుము గట్టు బిడ్డ మల్లయ్య, పోవద్దు బొమ్మాయి కొడుక మల్లయ్య, చేద్దాం లాడాయి బిడ్డ మల్లయ్య, ఇక్కడే ఉండి కొట్లాడదాం పోవద్దని అంత గొప్పగా చెప్పినాం. ఏ నాయకుడు చెప్పిండండి ప్రజలకు కొట్లాడమని? ఎవరు చెప్పిండు? రచయితలు చెప్పిందే. అంత దుఃఖంలో ఉన్న, కరువులో ఉన్న, అల్లాడుతున్న ప్రజలకు తెలంగాణ కోసం కొట్లాడని ఒక రచయితలే చెప్పినారు, ఒక కళాకారులే చెప్పినారు. ఏ రాజకీయ నాయకుడు చెప్పలే. రచయితలు, కళాకారులు పాడిన పాటలను చూసి వాళ్ళు మాట్లాడి తప్ప ఎవడు చెప్పలేదు. ఇలా మేము పెద్దగా చెప్తున్నారు, మేము తెచ్చినాం తెలంగాణ, మేము ఊరుగా పెట్టినామని. ఎవరుగా పెట్టినా ప్రతి అంశంలో ప్రతి అడుగు రచయితలు, కళాకారులు లేదు, తెలంగాణ లేదు. ఒక 5 నిమిషాల పాట ఒక 50 ఏళ్ళ మొత్తం దాన్ని అంతటి కూడా గుర్తు చేసేటువంటి ఇది ఉంటుంది అన్న. అసలు ఇప్పుడు ఆ పాట రిలీజ్ కాగానే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏందన్నా, ఇది బాగా నాకు గుర్తుండిపోయిందిగా, ఈ పాట రాసినందుకు ఇది నాకు చాలా అనిపించింది ఏమన్నా? అది ఈ పాట అరుణోదయ నుండి రిలీజ్ అయింది. దానికి నిజంగా థ్యాంక్స్ అమరన్న, విమలక్క, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. నాకు ఇలా లాస్ట్ లైన్స్ ఉన్నాయి కదా, పక్కన్న కృష్ణమ్మ పరవల్ల దక్కినది అమరన్న, అప్పటికే ఆ లైన్లు ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పి. తర్వాత ఈ పాట వచ్చిన తర్వాత బాగా అంటే ప్రదర్శనలు బాగా జరిగినాయి. అరుణోదయ నుండి జరిగినాయి ఈ ప్రదర్శనలు. అప్పుడు అరుణోదయలే కదా పుష్ప, మన సంతోష్ అన్న. తర్వాత ఎమ్మటే అంటే నాకు ఒక అంటే బాధ్యత పెరిగింది ఈ పాట రాసినాక. అంటే మొదటి పాట ఇట్లా అంటే సామాజిక నేపథ్యంతో రాసిన పాట కదా, అరే కోదారి ఇట్లా రాస్తారా కోదారి అని వచ్చింది. ఈ పాట ఇట్లా ఉంటే ఇది అవుడుతోనే ముద్దుల రాజుల కొడుకు అనేటువంటి పాట ఒకటి వచ్చిందన్న. అసలు ఉత్తరం మీద పాట రాసిందని చెప్పేసి ఎవరికి అర్థం కాలేదు ఒక్కసారికి. అరే ఉత్తరం వేస్తున్న కొడుక అని చెప్పేసి ఆ లైన్స్ కానీ దాంట్లో కూడా వింటే కొంచెం ఏడుపొచ్చేటువంటి పరిస్థితి. ఆ పాట ఒక్కసారి దాని నేపథ్యం చెప్పి పాడండి అన్న. అయితే మా నాయన టీచర్, క్లాస్ టీచర్ అని చెప్పి, అయితే ఊర్లో కాగితాలు రాయించడానికి, ఉత్తరాలు రాయించడానికి మా నాన్న దగ్గరకు వచ్చేది. నేను చిన్నగా ఉన్నప్పుడు వస్తే ఉత్తరము అయితే మా నాన్న సీత అలా 2 ఉంటాయి. కుమారునికి రాసినప్పుడు, చిన్నోళ్ళకి రాసినప్పుడు ఒక రకంగా ఉంటది ఉత్తరము మొదలు చేయడం,
పెద్దలకు రాసినప్పుడు ఒక రకం ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నేను అనుకో, మా నాన్నకి రాయాలనుకో, మా అమ్మకి పూజలైన తల్లిదండ్రులకు నమస్కరించి రాయినది నీ కొడుకు ఏమనగా, అది ఇది ఇంట్రడక్షన్, ఇది మనం రాష్ట్రాన్ని రాయాలి ఇక అట్లా. వాళ్ళు చెప్పారు పాపం వాళ్ళకి. అయితే అదే కొడుకు రాయాలనుకో, తల్లిదండ్రులు చెప్తే చిరంజీవి కుమారునికి నీ యొక్క తల్లిదండ్రులు నమస్కరించి రాయన, దీవించి రాయినది. అంటే ఎంత గొప్ప అని అలా రాసుట్లా ఉత్తరంలో ఇంత గొప్పతనం ఉంటది. ఇప్పుడు అనిపిస్తుంది. చిన్నులకు రాసేటప్పుడు, కొడుకులకు రాసేటప్పుడేమో చిరంజీవి కుమారునికి నీ యొక్క తల్లిదండ్రులు దీవించి రాయినది ఏమనగా మేము నువ్వు క్షేమంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాము. అదే పిల్లలు తల్లిదండ్రులకు, పూజ్యులైన తల్లిదండ్రులకు రాయినది ఏమనగా మీ యొక్క కుమారు రాయుడు ఏమనగా నేను క్షేమంగా ఉన్నా, మీరు కూడా క్షేమంగా ఉన్నా భగవంతుడు తలుస్తున్నాను. నేను ఇక్కడ ఇట్లా కింద అంత స్టోరీ వస్తుంది. అయితే మా నాయన ఎప్పుడు రాసినా కానీ ఏమమ్మా తెచ్చినామంటే ఆ ఉత్తరం తీసుకుని వచ్చేది. బొంబాయికి పోయేవాళ్ళు. పూజ్యులైన కుమారునికి మీ యొక్క అమ్మ దీవించి రాయినది ఏమనగా నేను క్షేమే, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావా. ఇక్కడ మొన్న స్టార్ట్ అవుతుంది, మొన్న కరెంటు బియ్యం తెచ్చి పట్టి పెట్టిన బిడ్డ ఎవరన్నా వస్తే పంపిస్తా. అట్లా ఇట్లా కష్టాలు చెప్పుకుంటూ ఆమె ఏడ్చేది. అట్లా చెప్పుకుంటూనే ఏడ్చేది. నిజానికి ఉత్తరం రాసేటప్పుడు వాళ్ళకి రాయరాదు. ఇప్పుడు ఉదయ్ ఉత్తరం రాస్తే నీకు చెప్పుకుంటూనే ఏడ్చేది వాళ్ళు. అంత గొప్ప, అంతగా ఉండే ప్రేమలు అట్లా ఉండే, అంత ఎడబాటు ఉండే, అని కష్టాలు ఉండే. అది నేను అట్లా రాసిన, దాంతో రాసింది. అట్లా ఏం లేదు, వాళ్ళు చెప్పినది అలా బాధలే రాసింది. నా పాటలలో పెద్ద సాహిత్యాన్ని సమకూర్చింది ఏం లేదు, ఆ బాధను బట్టి రాసినాం. ప్రజల్లో ఉన్నటువంటి, గుండెల్లో ఉన్నటువంటిది బాధ, మనసులో ఉన్నటువంటి బాధ, ఆ బాధను మనం పట్టుకుంటే చాలు. రచయిత గొప్పగా రాసి చేస్తే సమాజంకి ఒరిగేది ఏం లేదు, కానీ ప్రజలకు హత్తుకునే విషయాన్ని నువ్వు ఆవిష్కరించు, అది రచయిత గొప్పతనం. అందులో అదే రాసినాం. ఇల్లిడిసి నీవు పోయి, మీరు వినండి పాటలో పదాలు. ఇల్లిడిసి నీవు పోయి ఆడాది నర్ధమాయే, ఉన్న కూలికన కూలి చేసి కాలం బొలిపిస్తే, పైస పోగు చేసి అయ్య సావు బాకి తెర్పిన, బియ్యము నూకలు లేక తిప్పాలొచ్చినాది కొడుక, కంటికి పుట్టడు రో కొడుక, కష్టాలున్నాయి రో బిడ్డ, ఎప్పుడొస్తావో కొడుక, ఎట్లా చెప్పుదో బిడ్డ, సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజా. ఇట్లా దూరాన ఉన్నా చేసుకొని బతుకుదామని సెలకాలల్లా బోర్లేస్తే, అప్పులొతు ఎక్కువ సుక్క నీళ్లు ఎల్లకపాయే, కాలం కరకరమని కడుపు మీద కొట్టిపాయే, అప్పులొడ్డి తాళలేక అయ్యా ఆత్మ చచ్చిపాయే, ఏడు తిరగక ముందే ఊరు విడిసినౌర కొడుక, పట్నంలో పని చేసి పైసా పంపిస్తివి, చిన్ననాడు రో కొడుక సీతా కష్టము రో బిడ్డ, చింతా చెందకో కొడుక సిక్కిపోతావో బిడ్డ, సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు. నెత్తి లక్షంతలేస్తే పచ్చని సంసారమౌను, మనవన్ల నెత్తుకొని ముద్దాడా నోసుకోలే, గుడులేని పక్షులోలే చెట్టుకొగరమైనాము, దేవునింట మన్ను వయ్య ఈ సమన్న సాయంగాలే, ఏమీ రాతలు రో కొడుక ఎట్లో ఈతలు రో బిడ్డ, బాటా దొరకని కొడుక బోయిలమైతివి రో బిడ్డ, సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, దూరాన ఉన్న నీవు దుమారంగా రాకు కొడుక, సవుకు దగ్గరైన సేతగాదు నాకు బిడ్డ, కాని రజమెల్లిపోతివి కండ్ల నిండ నీవే కొడుక, కడుపు నిండా చూసినాక కండ్లు మూసుకుంట బిడ్డ, గంజి పోసి సాదకున్న దగ్గరుండి కర్మ చెయ్యి, చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంట బిడ్డ, చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంట బిడ్డ, ఆఖరి ఉత్తరమో కొడుక అందినంకరా బిడ్డ, అమ్మానుంటను రో కొడుక ముట్టినంకరా బిడ్డ, సల్లంగుండు రాజాలు నువ్వు సకంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు. ఇది నిజంగా అసలు ఆ వెదలన్నీ కనిపిస్తా ఉన్నాయన్న మీరు అన్నట్టు. చిన్న చిన్న పదాలే, సుఖంగుండు, సల్లంగుండు, ఉత్తరం అందినాకన్నా మళ్ళీ చెప్పు అని, ఇట్లాంటి సామాన్య పదాలు ఇవన్నీ కూడా. నాకు ఇక్కడ ఇంకో ప్రశ్న వచ్చిందండి. ఇప్పుడు మీరు పాడుతుంటే, ఇప్పుడు పాట ఎందుకు అంత ప్రాధాన్యం అవుతా ఉండదన్న? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనగానే మనకు కొన్ని సంఘటనలు గుర్తొస్తాయి. సకల జన సమ్మె కావచ్చు, మానవాహారం కావచ్చు, ఒక దీక్ష కావచ్చు, ఇట్లాంటివి గుర్తొస్తాయి. కానీ ఒక పాటల్ని తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని చెప్పేంత గొప్ప స్థాయికి పాట ఎట్లా చేరుకుంటున్నది అన్న? పాటకు అంత ప్రాధాన్యత ఎందుకు వస్తున్నది? అంటే ఇక్కడ ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేది తెలుసుకున్నాం.
అంటే ఆ ఇబ్బంది నుండి ఆ సమస్య నుండి విముక్తి కావాలంటే తెలంగాణ రావాల్సిందే అప్పుడున్న సమస్య. అయితే దీనికి లింకు అంటే ఈ బాధలన్నీ ఇట్టుంటాయి, ఈ బాధలు ఎప్పటికి ఉంటాయి, కానీ ఈ బాధలు పోవాలంటే ఒక కొట్లాట చేద్దామనే చెప్పడం. ఓకే. అంటే అనుకుంటారు కదా, ఎవరో పిలుపునిస్తే ఎవరో మాట్లాడితే ప్రజలు ఏకం కాలేదండి. ప్రజల ఎంతమంది దుఃఖాలను ధూమ్ధాము, ఆ ధూమ్ధాములల్లా ప్రజల భావ ఉద్వేగాలను రగిలించి వెలికి తీస్తే ఈ బతుకులు వద్దురా, మనం ఈ కొట్లాడితే ఏదో కొత్త ఏదన్నా అవుతుంది అని చెప్పి వచ్చి కథలు వచ్చిర్రు. పాటలేంది మీటింగ్ పెట్టమని ఇప్పుడు ఇంటడా ఎవడన్నా ఇంటడా? సరే, ఇంకొక పాట పోయే ముందు మీరు అనుకున్నారన్న తెలంగాణ రాకముందు ఈ పాటలన్నీ రాస్తున్నారు, ఇక తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లయితే ఈ వలస కార్మికులు, బాల కార్మికులు, ఈ తెలంగాణ ఉద్యమకారుల బతుకులు బాగుపడతాయో ఇవాళ మా కళాకారులుగా మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేము కూడా ఉన్నత స్థాయిలో ఉంటామని చెప్పి అనుకున్నారా మీరు? ప్రతి ఒక్కరు అనుకున్నారు తెలంగాణలో. బడిపోయే పిల్లగాడు కూడా అనుకుంటు మా బళ్ళు మంచిగుంటాయి, మా బళ్ళల్లో మంచిగా పుస్తకాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, మంచి భోజనం ఇస్తారు, మంచి విద్యా విధాన వ్యవస్థ బాగుపడుతుంది అని స్కూల్ పిల్లలు అనుకుంటారు. ఓకే. నిరుద్యోగులంతా మాకు ఉద్యోగాలు వస్తాయి, మాది ఏదో రకంగా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని ఏదో రకంగా మాకు కనీసం ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి నిరుద్యోగులు అనుకున్నారు, జాబ్లు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. రైతులు మేము పచ్చగా ఉంటాము, మాకు నీళ్ళు వస్తాయి, మేము పండించిన పంటకి గిట్టుబాటు, మేమే రైతులం, మేమే రాజులం, అసలు వ్యవస్థే మాది ఉంటుంది అని రైతులు అనుకున్నారు. కానీ అది ఎవడైతే గెలిచిండో వాని రాజ్యమైంది, ఎవడైతే పరిపాలిస్తుండో వాని రాజ్యమైంది. ఎట్లున్న పల్లెలు అట్లే ఉన్నాయి, ఎవరి బతుకు అట్లే ఉంది. ఏం మారి అనుకున్నారు చాలా మంది, కానీ ఏం మారలే. కళాకారులు పాప ఎంతమంది అండి, కళాకారులు ఎంతమంది ఇబ్బంది, కళాకారులకు ఎవరు న్యాయం చేసిరు? ఎవడు న్యాయం చేయలే. కళాకారులకు నేను సూటిగా అడుగుతున్నా, ఎవడు న్యాయం చేయాలి? ఒకటిద్దరు అయితే అయిదా? కాదు కదా. వ్యవస్థలు ఎంతమంది ఉన్నారు? అది కాదు వ్యవస్థల. ఇప్పుడు తెలంగాణ నేను మధ్యలో ఒక పేరు చెప్పొద్దు కానీ మధ్యలో రాసిన పాటలు, తెలంగాణ పేరు మారింది, కుర్చొకటి వచ్చింది, సమస్యలని అట్లే ఉన్నాయి అని రాసినది. మరి అప్పుడు రాసిన మీ పాటలు ఏమైపోయినాయి? ఆ పాటల వల్ల ప్రభావితమైన ప్రజలు ఏమైపోయారు? పాలకులు మీ పాటను వాడుకుంటారు, గద్దెనెక్కిండ్రు. అప్పుడు పాటలు ఏంటంటే ప్రజలు ఇంకా అదే స్థాయిలో ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏందన్న? మరి ఇప్పుడు పరిష్కారము ఒకటి ఉదయ్, మనం చిన్నప్పటి నుండి ఈ ప్రాంతం నేపథ్యం ఉద్యమ నేపథ్యం. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏమిన్నాం, మన ఊర్లలో ఏమిన్నాం, ఎక్కడో కొట్లాట పాటలు, పోరాటం పాటలే విన్నాం. అవును. తర్వాత అదే స్ఫూర్తి మళ్ళా పోరాటం పాటలు విన్నాం, మలదేశ పోరాటం వచ్చింది, అందులో పాల్గొన్నాం. తర్వాత ఇప్పుడు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అది కొన్ని అంటే ఒక ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు దక్కించుకోవాలో దానికి దశగా ఇప్పుడు అవుతున్నాయి. కొన్ని ఏమంటారు బీసీ ఉద్యమాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ అట్లాంటి. అంటే నీకు రాజ్యాంగం ఏదైతే ఇస్తుందో అది హక్కుగా వాళ్ళు ఉద్యమాన్ని చేసి దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఉద్యమం అయితే అవుతున్నది. చట్టసభలో నీ స్థానం కోసం కావచ్చు, నీ మెరుగైన జీవితాన్ని కావచ్చు, నీ అవకాశాలు కావచ్చు, విద్యా విధానం మెరుగుపడడానికి కావచ్చు, ఉద్యమం అయితే అవుతుంది. ఓకే. ఉద్యమం చేసిన వాడికే ఉద్యమం ఎదురవుతుంది. నేను అదే అంటున్నా. ఇప్పుడు చెట్టును ఓడగొట్టినంటే చెట్టు కొమ్మనే గొడ్డలై కొట్టినట్టు ఉద్యమం ఓడైతే ప్రజల ఉద్యమం, ప్రజల ముంగటుండి ఉద్యమం ఓడైతే చేసిండో ఒకనాడు, ఇవాళ అతని మీదే మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ ఉద్యమం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చదువుకున్న ఓటర్ చాలా తెలికల్లో ఉంది. ఇప్పుడు చాలా మంది కొంత మినిమం విద్య ఉన్నది ప్రతి ఒక్కరికి. ఇలా ప్రతి ఇంట్లో చదువుకున్నోడు ఉన్నాడు. నువ్వు ఎంతవరకు మభ్య పెడతావు? కొంతవరకు మభ్య పెడతావు, పూర్తిగా చేయలేవు కదా. అట్లా నేను ఏదంటున్నా అంటే వ్యవస్థ మారాలంటే ప్రశ్నించడం, కొట్లాడటం తెలంగాణలో అది బై బర్త్ గా వచ్చినటువంటి. ఓకే, అది మాట్లాడుకుంటూ పోతే మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు మీరు ఇందాక వాళ్ళ 2 పాటలలో కూడా బొంబాయి పోతున్న అమ్మమాయం అనేటువంటి పాటల కొడుకు ఏం చేస్తున్నాడంటే తల్లికి చెప్తున్నాడు, అమ్మ నేను బొంబాయి పోతున్నాను. దాని తర్వాత వచ్చిన పాట ముద్దుల రాజల కొడుకు పాటల తల్లి ఏం చేస్తున్నది, కొడుకు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాం. అంటే తల్లికి కొడుకు పాట రాసిండు, కొడుకు తల్లి పాట రాసిండు. కానీ వీటన్నిటికంటే భిన్నంగా ఇదేందన్నా భార్య కూడా భర్తకు పాట రాసింది, చంద్రయ్య మామ పాట. అది ఎట్లా ఆలోచన వచ్చింది మీకు? అప్పుడంటే ఇక సరే ఇప్పుడు అందులో మనం అయితే పాటలు అనేది ఒక ఆర్డర్లు వచ్చినాయి. అప్పుడు ముద్దుల అడిగిర్రు గోదావరి కొడుకు పోయి, మరి కొడుకు యోగక్షేమాలు ఏమైనా అడిగారు విలాంటి మిత్రులు. అప్పుడు మళ్ళీ ఉత్తరమేసినాక మళ్ళీ పండుగలు, అప్పట్లో పండుగలు చేసుకోలేదండి. నేను కూడా ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు మా ఊళ్ళో పండుగలు ఓడిపోయేది. అప్పుడు కరువు ఉన్నప్పుడు
ఏడుంటే ఏంది, ఏడున్నా కదే పండుగ, ఈ పండుగ ఏముంటుంది అని చెప్పాలి. తల్లి ఆడపిల్లల్ని పండుగ తీసుకుపోవడానికి ఆ పాట మీరు ఏడి గడిసి పదినం కొడుకులను అడుగుతుంటే ఒక బిడ్డను పండుగ తీసుకురారా అంటే ఈ మాకేముంది, మేము బతుకుడే కష్టం ఉంది, ఎట్లా ఏం పెట్టి బతుకమా అలా కూడా అవును. అలా ఒకటి వినిపిస్తుంది మీకు. ఏడు గడిసిపాయ దినము గడిసిపాయ ఎట్లా ఉండ్రు బిడ్డలు మా ఇల్లు తవ్వ మరిసిపోయిరో, సద్దుల పండుగ దగ్గరికొచ్చింది తీసుకరమ్మని చెప్పుదో, కొడుకుల తొలకరమ్మని చెప్పుదో, బిడ్డల పత్తి సెల్ల ఉన్న పెద్ద కొడుక జర పైన మైపోరు, సెల్లెను తోలుకొని రారు, నల్లగొండ సెల్లె కన్నల్ల ఉన్నది తీసుకొని రారు, సెల్లెను తోలుకొని రారు. అప్పు సప్పు చేసి పత్తి పంట పెడితే పురుగుల పంట అనే, చేతికి మండు డబ్బా మిగిలనే, నమ్ముకున్న పత్తి నట్టేట ముంచింది సెల్లెకేమి పెడుతునే, ఏడాది పండుగెట్లా చేద్దునే ఓయమ్మ, సెల్లెకేమి పెడుతునే పురాని పండుగెట్లా చేద్దునే ఓయమ్మ, ఆర చెట్టు కింద నారా జీవుతున్న నడిపి కొడుక వీరరు, ఇవన్న పైన వైపోరో, అన్నలొస్తారని ఆశ పడుకుంటూ బాటకెళ్ళి చూసెను, నా బిడ్డ నీరాకై చూసెను, బాటకెళ్ళి చూసెను, నా బిడ్డ నీరాకై చూసెను, కౌలు చేసిన పొలము కండ్ల ముందు ఎండే కారెంటు తిప్పలాయే, ఓయమ్మ కరువొచ్చి మోసమాయే, నోటికొచ్చిన పంట ఎండి ఎర్రగా కౌలు ఎట్లా గడుదునే, ఏడాది పండుగెట్లా చేద్దునే, నా ఇంట్లో సెల్లెకేమి పెడుతునే. ఇట్లా చెప్పుకుంటే చదువుతుంటే చిన్న కొడుకు గడుగుతుంది. చిన్న కొడుకు కూడా వ్యవసాయం ఇడిసేసి ఏడెంది నెల్ల ఏమి చేసి బతుకునే, నేను వలసపోయి వస్తానే, ఏమి చేసి బతుకనే, నేను వలసపోయి వస్తేనే, పండుగెల్లది అత్తగారింటికి ముందుగాల పోతూనే, నేను సెల్లెకేమి పెడుతూనే, నా ఇంట్లో పండుగెట్లా చేతూనే. అప్పుడు తల్లి ఏమంటదంటే, ఎవరిని అడిగినా ఏమి చెప్పారా, ఎంత పాపమాయరో అందుకు కారకులు ఎవ్వరో, వేరు తెలంగాణ ఏరు సాగినాక సీరసారలు పెట్టుతా, బిడ్డకు పండుగకు పిలుస్తా, నా ఇంట్లో సీరసారలు పెట్టుతా, బిడ్డకు పండుగను పిలుస్తా. వేరు తెలంగాణ ఏరు సాగినాక అక్కడ కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిండ్రు. అంటే ఒక ఆడబిడ్డని ఇంటికి పిలవాలంటే కూడా గిన్ని కష్టాలు ఉన్నాయి బిడ్డ, జర ఓపిక పట్టుకో, తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడితే అప్పుడు తీసుకొస్తా అంటున్నది. మీకు చెల్లె ఉందా అన్న? మీకు ఉందా? ఓకే, మీ ఇద్దరు మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. అంటే చెల్లెలు అన్నట్టే బాగుంటది, చాలా అంటే అద్భుతం. వాళ్ళు పండుగ అంటే ఎవరైనా బాటకెళ్ళి చూస్తారు. నేను నేను మా చెల్లెల కంటే ఎక్కువ మా అమ్మతో నాకు ఎక్కువ, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా అమ్మకి ఎక్కువ బాండ్. మా అమ్మ ఇట్లా నడుచుకుంటా వేది మమ్మల్ని తీసుకుని 10-15 కిలోమీటర్లు అమ్మమ్మలోకి. ఇప్పుడు 2 కిలోమీటర్లు నడవడానికి అమ్మాయి అంటాము. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఈ చిన్న చెల్లెని ఎత్తుకునేది, పెద్ద చెల్లెను ఒక చేత, సంచి ఒక చేత, నేను ఊరికేది ఎనిగండి 10-15 కిలోమీటర్లు ఉరికేది నడుచుకుంటా. అమ్మమ్మలో వచ్చే అంటే ఇంకా సంతోషం. అంటే పండగకు అంత గొప్ప అది ఉంటుంది. ఆడపిల్లలు బాటకెళ్తుంది. మీరు చూడండి, ఊరు గ్రామీణ ప్రాంతాల్లో ఒక బస్సు వస్తుంది, ఆ టైమింగ్ బస్సుకు తల్లిదండ్రులు ఖచ్చితంగా చూస్తారు, ఈ బిడ్డ నా బస్సుకు వస్తుంది. ఇప్పుడు ఫోన్లు వచ్చి అమ్మ నేను వస్తున్నానే 10 నిమిషాలు బండి మీద వస్తుంది. కానీ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బస్సు ఆగింది అనుకో ఇట్లా చూస్తారు, ఇట్లా తలకాయలన్నీ గోడల మించాలి, బస్సు అయింది నా బిడ్డ ఈ బస్సుకు వస్తుందా అని చౌరసాక నిలబడి చూస్తా ఉంటారు. అట్లా ఈ పాట ఒకసారి వాడనన్న, అది అయితే భార్య భర్త మీద నేను ఎన్జిఓలో పని చేస్తున్నప్పుడు, ఎమి ఫౌండేషన్ పిల్లల హక్కుల కోసం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆరమేస్తాం మా దగ్గర ట్రైనింగ్ క్లాసులు ఉండే. అప్పుడు పోతుంటే బస్ ఎక్కినాం, బస్ ఎక్కి పోతుంటే పక్కన సీట్ లేదు, అది బాగా ఆర్డినరీ బస్. అయితే ఒక ఆమె కూర్చుంది, అమ్మకి పిల్లాడిని కూర్చోబెట్టుకుని సంచి పెట్టుకుందాం, కొద్దిగా సంచి తీయరా అమ్మ కూర్చుంటే కూర్చున్నా. బస్సు నిండింది, గట్టిగా కొడుతున్నారు. ఇళ్ళనే ఈడ మన ఇమ్లీ బస్ స్టేషన్ లోనే, అదే మైనాబాద్ సైడ్, అది ఒకటే బస్ వచ్చింది ఆడికి. ఇక అంటే ఈ టికెట్లు కొట్టే సమయంలో ఇక్కడ సంకల పిల్లగాడు ఉండు, వాడు ఆ కిందకి వెళ్ళి ఆ బిస్కెట్స్ పాప్కార్న్ అని తిరుగుతున్నారు. ఏది వస్తే అది కావాలని ఏడుస్తుండే ఈ అబ్బాయి. వేస్తుంటే ఫస్ట్ ఒకటి కొనిచ్చింది, వాడు దాన్ని మళ్ళీ రాగానే మళ్ళీ అది కావాలని ఏడుస్తుంది.
తల్లికి ఎంత ఒక్కటి కొట్టింది, బాగా కొట్టింది. కొట్టి ఇప్పుడు అక్కడ కోనిచ్చిన కదా ఈ దినం మళ్ళీ వేస్తా అంటే కొట్టినాక బస్సు ఎందుకు పోతుంటే కొట్టినాక వాడు ఒకటే ఏడుస్తుండు, ఎందుకు కొడతామ్మా కొట్టగా చిన్నపిల్లానికి ఏమనగా ఇదంటే అని. అప్పుడు ఆమె ఏడ్చుడు స్టార్ట్ చేసింది, వాడు పుంజుకుంటా ఎందుకు ఏడ్చినావు, ఎందుకు కొట్టుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, పిల్లలకి ఏమేరక అంటే లేదు సార్ నాకు దవాఖానకు వచ్చినా పైసలు లేవు, మా తమ్ముడు ఇక్కడ ఏదో పని చేస్తాడు, హాస్పిటల్ చూపించుకొని వచ్చిన సార్, నాకు ఆడ బస్సు కిరాయి పోను, నాకు ఒక్క పైసా లేదు, ఒక 5 రూపాయలు ఉంటే వీనికి వచ్చింది, నాకు అక్కడ రూపాయి లేదు, నేను మా ఊర్లో దిగి మళ్ళీ ఆటోకి పోవాలి, ఎట్లా పోతున్నా నాకు తెలియదు, అది కష్టం బాడుగానే, ఏం కష్టం నాకు, ఎన్ని రోజులు చావాలి ఎట్లా నేర్చుంది. ఇక మనకు కొద్దిగా అట్లా ఊకోము కదా, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు చెప్పింది, వీడు కడుపులో ఉన్నప్పుడు పోయిండు మా ఆయన మస్కట్ పోయిండు, ఆ ఉత్తరాలే అప్పుడు ఈ ఫోన్లు ఎక్కడి నేను పోయిండు, అసలు పోయిన 2 ఉత్తరాలు వేసి తర్వాత ఇక ఉత్తరాలు లేడు, జాడలేడు, పైసా పంపలేదు, ఎక్కడ పోయిండో తెలియదు, అప్పులన్నీ నా మీద పడ్డాయి, నా కష్టం సచ్చుడు మేలుంది, వీడు ఇంత ఎత్తయిండి ఇంతవరకు రాలేదు, ఎక్కడ ఉండో తెలియదు, ఎప్పుడు అసలు ఆయన తిరిగి వస్తుందా అని నాకు ఎవరు చూసుకుని బతున్నావు నాకే తెలుస్తుంది అని బాగా ఏడిచింది. ఆ రోజు నైట్ రాసిన పాట అది. లగ్గమైన మొదటేడే ముచ్చటన్న తీరదాయ, పయనమైపోతుంటే మనసు నీళ్ళలాగా మారే, పడుసుతనం బండలాయనా మామో సెందురై, బతుకు తెరువు బాధ్య తెరిగెనా నా మామో సెందురై, ఓ మామో సెందురయ్య నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా ఓ మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో నా బాబో సెందురయ్య, ఆ మస్కడువోను పైసల్లేక నిన కాడ అప్పు తెస్తివి, అరే గుండె మీద కుంపటోలే అప్పు మిత్తి వెరుగుడాయే, బాకీలొల్ల బూతు మాటలో మామో సెందురయ్య, బతుకనిచ్చే కాపులేదురో నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా ఓ మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో నా మామో సెందురయ్య, అత్తమామ ముసలొల్లై రోగాలతో మునుగుడాయే, పెళ్ళైన మీ తమ్ముడు ఏరువోసి దూరమాయే, పాలొల్లకు పలుసనైతిమో మామో సెందురయ్య, పరుల నోట్లే మనం బడితిమో నా మామో సెందురయ్య, ఓ మామో సెందురయ్య నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా ఓ మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో నా మామో సెందురయ్య, అరబు సేటుగాళ్ళు నిన్ను బొడ్డు లెక్క చూస్తారట, పేమేసిన ఉత్తరాలు నీకు చేరనియరట, నీ బాధలు ఎవరు చూస్తారో నా మామో సెందురయ్య, మా ఏడుపులు ఎవరు చూస్తారో నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా నా మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో ఓ మామో సెందురయ్య, బతికున్నవ సచ్చున్నవ మతులాబు లేకపాయే, సల్లగా నీ ఉండాలని దేవుళ్ళను మొక్కుడాయే, మాయసు నువ్వు ఓసుకో ఓ మామో సెందురయ్య, పిల్లలకు కరువుగా కురో నా మామో సెందురయ్య, పైసలొద్దు పాడొద్దు సల్లగా తిరిగొస్తే చాలు, వనరులున్న తెలంగాణ ఒక్కటయ్యి కదులుతుంది, తెలంగాణ వస్తే ఇక దేవులాట లేదు మనకు, మస్కటు నుండి జల్ది వస్తావా ఓ మామో సెందురయ్య, తెలంగాణ జెండ పడతావా నా మామో సెందురయ్య, తెలంగాణ జెండ పడతావా నా మామో సెందురయ్య. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ కి వచ్చిన తర్వాత తెలంగాణ దిక్కు మనకి తెలంగాణ కోసం జెండా పట్టి కొట్లాడుదురా అని చెప్పేసి కూడా ఇక్కడ రాసినటువంటి సందర్భం. నిజంగా మీరే రాశారు అన్న ఈ పాటలన్నీ, మీరే రాశారు నిజంగా. అంటే వేర్స్ కూడా చూడండి, నాకైతే నిజంగా ఆశ్చర్యం, ఎందుకంటే నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా మామ ఢిల్లీ పోయినప్పుడు సీడీ కొనుక్కొచ్చేది, ఆ సీడీ ప్లేయర్ లో చిన్న చిన్న సీడీలు మా డాడీ సీడీలు కొనుక్కొచ్చి పెడితే అన్ని వే పాటలు, ఉండుపైలంగా ఉండు అమ్మ మాయమ్మ పాట కావచ్చు, ఇప్పుడు ఈ పాట కావచ్చు, ఈ పాటలు అన్ని వింటూ పెరిగినాను నేను. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉందన్న, అసలు చాలా వండర్ఫుల్. అయితే మీరు ఎందాక మాట్లాడుతూ ఎంఈ ఫౌండేషన్ గురించి కూడా మాట్లాడారు. సో ఎంఈ ఫౌండేషన్ అనేది బాల హక్కుల కార్మికుల కోసం పనిచేసేటువంటి సంస్థ. అంటే అది చాలా సెన్సిటివ్ అంశం కూడా, బాలల హక్కుల కోసం పనిచేయడం కావచ్చు, సో వాళ్ళ మంచి చెడులు చూడడం అంతా కూడా కొంచెం సెన్సిటివ్ అయినటువంటి అంశం. ఆ సంస్థతో ఎప్పుడు మీకు సంబంధం ఏర్పడింది, అసలు ఎందుకు
ఆ ఫౌండేషన్ తో కానీ లేదా బాలకల హక్కుల కార్మికుల మీద పనిచేయాలనిపించింది? నేను అరుణోదయ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన. అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేక మా అమ్మ చనిపోయింది. అప్పుడు వెళ్ళినప్పుడు కొంతకాలము ఇంటి దగ్గరనే ఉన్నా. ఓకే. ఇక బాగా మా అమ్మ చనిపోయిన ఆ డిప్రెషన్లో అట్లా ఉండిపోయి ఇంటి దగ్గర ఉన్న క్రమంలో కొంతమంది మిత్రులు ఊర్లో ఇక్కడ ఉన్న మిత్రులు ఇక సీన్ వట్టిగా ఉంటే ఎట్లా అని చెప్పి మా ఫ్రెండ్స్ వెంకన్న మల్లేష్ అని వాళ్ళు ఉండి తీసుకెళ్ళేది బాగా. అది మాతో ఊకే ఇంటికాడ కూర్చుంటే బాగున్నాను, ఊరికి ఆలోచనలు అన్నీ అవే ఉంటాయి. అమ్మనే గుర్తొస్తుంది, ఎట్లా పోదామని తీసుకుపోతున్నా. మెల్లమెల్ల అట్లా వాళ్ళు నాకు తెలియదు, అది వాళ్ళు ఎంబీ ఫౌండేషన్కి వాళ్ళు అట్లా వర్క్ చేస్తున్నారని తెలియదు. అట్లా పోయిన తర్వాత చిన్నగా చిన్న చిన్న ప్రదర్శన చేసేది వాళ్ళు. ఫస్ట్ మోటివేట్ ప్రదర్శన వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలకి పిల్లల జీతాలు ఉంచొద్దు, చదివించాలని వాళ్ళు చేసేది. అప్పుడు పోతున్నప్పుడు నాతోటి ఒక్కొక్క పాట నాతోటి అప్పుడప్పుడు వాడిపించేది. అట్లా వాళ్ళ మీద పాట మనం రాసిరా? చాలా రాసిన పాటలు. ఒక పాట పాడండి వాళ్ళ మీద. చాలా పాటలు రాసిన ఎంబీ ఫౌండేషన్ కి. గుర్తున్న పాట ఒకటి, పేదొల్ల రాములక్క కూలల్ల మల్లక్క బడికి బడికి అర బడికి వంపుదామమ్మో, మన ఇంట్లో ఉన్న బడి ఈడు పిల్లలను కొలువు కొరకుగాదమ్మో, వాళ్ళ బతుకు బాటలో వెలుగు నింపుట బడికి వంపుదామమ్మో. తర్వాత విద్య నేర్పే విద్యాలయాలు పిలుసుకోవాలి పిల్లలను, తరనారా నన్నర నన్నారా అని ఆ పిల్లలని దండించకుండా తీసుకోవాలి, మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి అట్లా రాసినాం. తర్వాత ఆ స్కూళ్ళల్లో టీచర్ల ముఖ్యం, డ్రాప్ అవుట్స్ బాగుండేది. డ్రాప్ అవుట్స్ పిల్లలు అంత 7th 8th 10th ఇట్లా ఉండేది. ఎందుకంటే భయపడి కొంత బడికి భయపడి డ్రాప్ అవుట్ ఉంటాయి. అందులో ఒకటి, మా ఊరు బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఆ బడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలను మీ చేతుల్లో సినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా, మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా, చదువానే గంధం లేక సంఘంలో జ్ఞానం లేక చిత్రమయ్యి చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు మేం చదువులు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా, ననం దశాబ్దాల అన్యాయాలకు గురి అయిపోయిన దీనులం, మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఆ బడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో సినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా, మా పిల్లలు మీ పిల్లలు అనుకో మా ఉపాధ్యాయులారా. ఇట్లా రిక్వెస్ట్ చేస్తూ రాసినాం. మా పిల్లలు, ఇది వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు రాయించారు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రాయించారు. అంటే ఇంకా అంటే ఇట్లాంటి పాటలు ఎవరు రాస్తారంటే కోదారి సీన్ రాస్తారని నా దగ్గరకు వచ్చి రాయించారు. ఓకే. అప్పుడు కలెక్టర్ ఉండే తను, మహబూబ్ నగర్ కలెక్టర్. అసలు పార్టీని పరిశాన అంటే ఇంత దీనంగా అడుగుతున్నారు దాన్ని. ఉపాధ్యాయులని అంతకంటే ఇంకేం అడుగుతాను చెప్పు. అవును. ఆ సప్త సముద్రాల జలాలతోటి మీ పాదాలను మేము పూజిస్తాం అని చెప్పి రాసినలా. చాలా బడిమెట్లను ఎక్కాలేక బానిసలగానే మిగిలినాం, దశాబ్దాల అన్యాయాలకు గురి అయిపోయిన దీనులం, బడిమెట్లు ఎక్కలేక బానిసలగే మిగిలినాం. అట్లా చెప్పుకుంటా రాయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు పనిచేశారన్న అక్కడ? అందులో ఒక 2-3 years పనిచేసాను. నిజంగా బాల కార్మికులకు అప్పుడు అట్లా అంత కార్మికకే పరిమితం చేసేది అన్న వాళ్ళని, చదువు అందకుండా. అప్పుడు వ్యవస్థ అంతా వాళ్ళ అంటే పరిస్థితులు పాపం ఏంటంటే ఇంట్లో వెళ్ళక అవగాహన లేక జీతాలకు బాండెడ్ లేబర్ అట్లా చిన్న అందులో వర్క్ చేసిన నేను. అన్నుండి వర్క్ ఒక ఆర్గనైజర్ నుండి భువనగిరి డివిజన్ ఇన్ఛార్జ్ దాకా వర్క్ చేసిన. అప్పుడే మన దేశ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చేసిన. ఓకే. ఒకసారి ఆ మొత్తం 2-3 years లో మీకు గుర్తుండిపోయిన ఒక సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి అన్న. నాకు గుర్తుండిపోయిన సంఘటనలు అంటే భువనగిరిలో ఇటుక బట్టీలు బాగా చేసేది ఇక్కడ, తుర్కపల్లి మండలం. అవును. తర్వాత ఇంకోటి దాని పక్కకే ఉంటుంది ఇంకో మండలం,
ఆలేరు, తుర్కపల్లి, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ. కానీ ఇటుక బట్టీలు చేస్తుంటే ఆ పిల్లలు తల్లిదండ్రులతోటి మట్టి తీస్తుంటే తల్లిదండ్రులు ఆడుకుంటారు. వాళ్ళు ఇటుక ఇట్లా పని చేస్తుంటే వీళ్ళు కూడా ఇక్కడ ఆడుకుంటారు కదా. ఆ ఇటుక మట్టి దిబ్బలు కూడా చనిపోయారు అలానే కూడుకోపోయి. అబ్బా, అదొకటి బాధ. తర్వాత చైల్డ్ మ్యారేజ్ కూడా మేము ఆపేది. తర్వాత భువనగిరి పక్కన ఒక మైనర్ అమ్మాయిని ఇట్లా వేధిస్తే చనిపోయింది అమ్మాయి, అదొకటి. తర్వాత ఒక తండాలో దుర్గపల్లి మండలం చిన్న పిల్లల్ని చైల్డ్ మ్యారేజ్ చేసి తెలియకుండా, ఇప్పుడు తెల్లారితే పెళ్ళి అయితే ఆపుతారని చెప్పి రాత్రి పెళ్లి చేసి పంపించే, ఎవరు చూడకముందే. తర్వాత చాలా మంది పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో ఆ ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పని మనుషులుగా పెట్టేది. మనం పోతే పిల్లలు చూసి ఏడ్చేది, మేము వస్తాం సార్. అట్లా కొంత తిరుమలగిరి మండలం ఒక ఊర్లో మాలిపురంలో నేను వర్క్ చేసిన దాంట్లో ఒక పిల్లాన్ని రిలీవ్ చేయాలి, జీతం ఉన్న పిల్లని. టాస్క్ అప్పట్లా వాళ్ళ అయ్యా ఈ గుడ్డలు తీసుకొని మీద కురికొచ్చారు. మమ్మల్ని ఎవరు మీరు మా పిల్లలని మేము చదువుకు మాకు వెళ్ళకనే జీతం పెట్టుకున్నాం, మీరు వచ్చి తీసేదేంది అని ఇంట్లో పోయి ఆవేశంగా గుడ్డలు తీసుకొని ఇవ్వబడేది. తర్వాత ఆ ఊర్లో సర్పంచ్ యూత్ గ్రూప్ తోటి ప్రజాప్రతినిధులతోటి వాళ్ళతోటి కలిసిపోయి మోటివేషన్ చేసి అట్లా తీసేది. అల్టిమేట్ గా మనోడినైతే బయట తీసేది. ఓకే. తర్వాత ఇంకో అనంతరం అని ఒక విలేజ్ ఉండే, అది కొద్దిగా యాచక వృత్తిని చేస్తారు. వాళ్ళని రాత్రి మొత్తం తీసుకొచ్చి క్యాంప్ లో జాయిన్ చేస్తే 4 గంటలకు లేచిపోయేది. తెల్లారి చూసే ఖాళీ. అప్పుడు రెస్పాన్స్ ఎవరు, అక్కడ ఉన్న ఆర్గనైజర్ వాలంటీర్ బాధ్యత. ఉరికి మళ్ళీ కాలనీలకు ఉరికి మళ్ళీ వచ్చిరా అంటే వాళ్ళ పోరలు డైరెక్ట్ ఇంటికి పోలే, ఎన్నో దాచుకొని 12 గంటలకు ఇంట్లో పోయారు. ఆ మధ్యకాలం మొత్తం పెద్ద టెన్షన్ కదా, ఎటుపోయారు పిల్లలు. ఇంట్లో ఉన్న పిల్లలు తీసుకపోయినా మీరే తీసుకపోయిన ఆర్గనైజర్ వాలంటీర్ తిట్టేది. ఇట్లాంటివి బాగా ఎదురయ్యేది. బాగా నాకు బాగా అంటే నేను ఎక్కడ పని చేసినా, నేను ఎక్కడ ఏ స్థాయిలో వర్క్ చేసినా కానీ అక్కడ ఉన్నట్టు వాళ్ళ అభిమానాన్ని అయితే నేను చురగొనేది. నేను ఆ క్రమంలో నాకు కొద్దిగా టైం వినకాల్సారి కొద్ది చిన్న ఆపరేషన్ అయింది సూర్యాపేటలో. ఎంవీఎఫ్ టీవీ మన దగ్గర ఉండి మంచిది. నేను మళ్ళీ కోలుకొని ఆ క్యాంపు దగ్గర పిల్లల కాడ పోయినా, తిరుమల క్యాంపు. పూర్లంతా వచ్చి ఏడుస్తారు పాపం, వీళ్ళ సార్ మీకు ఏదో అయిందట. అంటే ఆ ఆత్మీయత ఎక్కడున్న అట్లా పనిచేసేది అనేది. ఒక అమ్మాయి అయితే మస్తు, అసలు అమ్మాయి నాకు ఇప్పటికి గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది, అమ్మాయి ఎక్కడుందో పోయి ఒకసారి కలవాలి, ఎట్లుంది ఆమె స్థితిగతులు ఎట్లున్నాయి ఒకసారి. అమ్మాయి దగ్గరకు వచ్చి ఎక్కేడుస్తుంది, సార్ ఎట్లా వాళ్ళ 14 years. ఈ పిల్లలు అంటే తెలిసే ఉంటాయి కదా. అవును. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అట్లాంటి చాలా ఉన్నాయి పిల్లలతో. అట్లా పెట్టి మళ్ళీ ఒకసారి పాటల దగ్గరికి వద్దాము. అయితే మీరు ఇంకొక పాట రాసిరు అన్న, అయ్యా అనేటువంటి ఒక పాట రాసిరు. ఏం పాట అన్న అసలు. ఆ పాట వింటుంటేనైతే నేనే ఒకసారి ఏడిచిన నిజంగా వాస్తవానికి. ఆ లైన్స్ అని వింటుంటే అయితే ఎట్లుంటది అంటే, నాకు అర్థమైనటువంటి భాష ఏంటంటే, ఆ పాట ఒక ఇంట్లో ఒక తండ్రి చచ్చిపోతే లేదా ఒక రైతు చనిపోతే మహా అయితే వాళ్ళ భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, ఇంటి పక్కన చుట్టాలు పక్కలు ఒక 2 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. కానీ ఆ రైతు చనిపోతే రైతు పెంచిన రైతుకు ఉపయోగపడేటువంటి పశువులు కూడా మీరు ఏడిపించారు. ఆ ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? పశువులు కూడా ఏడవాలి, అవి కూడా బాధపడతాయా అసలు ఒక రైతు చనిపోతే? అంటే ఈడ మీరు ఒకటి గమనించాల, తల్లిదండ్రులకు, రైతు కుటుంబంలో తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఆ పిల్లలకు కూడా అంత. అవును. దాని పట్ల అంత ఉంటది బాధ్యత, బాధ ప్రతిదీ వాళ్ళు చూస్తుంటారు. అందుకే ఈడ బిడ్డలే వాడతారు. తండ్రి చనిపోతే తండ్రిని గుర్తు చేసుకుని బిడ్డలే వాడతారు. అంతే. అందుకే అలా గొప్పగా ఉందండి. నాకు కూడా ఈ పాట రికార్డ్ అయ్యేటప్పుడు కీర్తన స్టూడియోలో చేసేటప్పుడు కుదర్చినప్పుడు పెద్ద కవ్యాన్ని ఎవరు పిలిచినా రావాల్సింది, ఎట్లా అంత బాగుండే. ఫస్ట్ గోరటెంక నాకు వినిపించిన స్టూడియోలో విని ఇట్లా కూర్చొని ఇట్లా చేయగలిపి బాగా రాసినవాడు. గూడంజన్న మేము మునుగోడులో దుమ్దా వేస్తుంటే కార్లో ఈ పాట వినిపించిన. గూడంజన్ ఏమైనా అసలు మేము రాయాలి ఆడపిల్లలు, ఎట్లా రాసినావు అసలు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. మంచిగా పాడింది అశ్విని కూడా సింగర్. అవును, అసలు ఎంత ఎమోషనల్ గా ఉంది ఆ పాట అంటే. ఒకసారి పాడండి అన్న పాట. కష్టమే నీ వంతు అనుకొని కాలముతో పోటీ పడితివి, కలిమిలేములు ఎరుగకుండా ప్రేమతోటి మమ్ము వెంచితివే అయ్యా
చావనికి మనసు ఎట్లొచ్చే అయ్యా మేము నీకు గుర్తు రాలేదా సేను కోసం చెలుక కోసం సాగునీటి పోర్ల కోసం అప్పు తెచ్చి పత్తి వెడితే నకిలి విత్తనాలు కరిసే వరస కరువులు అరక నిడిశాయా అయ్యా గిట్టుబాటు లేని వ్యవసాయం అయ్యా రచ్చకీర్చెను మన సంసారం కోడి కూత యాళ్ళప్పుడు కునుకుపాటు నిదురాపుడు అప్పులిచ్చిన సాములు తలుపు దట్టి లొల్లి వెడితే బాకి గట్టని బయటికి ఇచ్చిండ్రా అయ్యా జాలి చూపుతో గడువులడిగితివా అయ్యా కంటికి నీవు పుట్టడేచితివా ఇంటి పెద్ద దిక్కుపోయి అమ్మ పిచ్చి సూపులాయి ఎదిగి ఉన్న ఆడపిల్లలు. ఇందులో ఒకటి బాగా అంటే రైతుకు పశువులు లేగదూలతో కూడా సంబంధం లేదు. దుక్కి అలా కూడా నేను ఫస్ట్ చరణంలో పెట్టిన ఆకలేసే అల్లకమ్మ సద్ది బువ్వ పట్టుకొని శలకలల్లా వెతుకుతుంటే లేగదూడలెదురు వచ్చాయా అయ్యా ఆత్మగల్లా రైతులేడని అయ్యా మందు దాగి మరుణమైనడని ఇంటి పెద్ద దిక్కుపోయి అమ్మ పిచ్చి సూపులాయి గూడు చెదిరిన పక్షులోలే గోడు నెల్లా వీసుతున్నం ఎదిగి ఉన్న ఆడబిడ్డలమే అయ్యా మా బాధలెవరు తీర్చవస్తారే అయ్యా మా గోసలెవరు చూడవస్తారే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు భూమి తల్లి గర్భశోకాలే అయ్యా ఈ శాపమవరి పాపముగా మిగిలే అయ్యా మేము గుర్తు రాలేదా సావనికి మనసు ఎట్లొచ్చే. ఎంతమంది రైతు ఆత్మహత్యలు, ఎంతమంది కుటుంబాలు, ఎంత ఆ పిల్లలు ఏమైనా, తండ్రి కోల్పోయిన కుటుంబాలు ఏమైనా, వ్యవసాయం కోల్పోయిన కుటుంబాలు ఏమైనా, చాలా అండి విధ్వంసం ఇది నిజంగా. అంటే ఆ కూతురు పాట పాడడం అనేది ఇంకా అద్భుతం. అంటే ఆమె వర్ణిస్తుంది. తెలంగాణలో రైతుల కుటుంబాల పిల్లలు ప్రతిది తెలుసారు. ఎంత చిన్న పిల్లలు అని ఉండే కష్టాలు తెలుసారు. అలాంటి దుఃఖాల్లో కష్టాల్లో నేటికి రైతులు కొనసాగుతున్నాడు. నేటికి నేను కూడా రైతు కుటుంబంలో ఉన్నాను. ఇంకోటి అన్న, ఇప్పుడు ఈ పాటలన్నీ రాస్తున్న క్రమంలో మీరు ఎప్పుడైనా అనుకున్నారన్నా నేను రాస్తున్న ప్రతి పాటకు నాకు అవార్డు రావాలి, ఎవరైనా గుర్తిస్తే బాగుండు, సో నేను ఇంకా వెలుగులోకి రాలేకపోతున్నా అని ఎప్పుడైనా అనిపించింది ఆ బాధ? ఫస్ట్ వెలుగులోకి రాకపోతున్నా అనేది ఎన్నడూ అనుకోలే. ప్రజలు నన్ను వెలుగులో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలా మీరు ఉదయ్ వచ్చి రాగానే ఏమన్నా అంటే అన్న మీ పాటలేని లేదు, మా ఇంటి దగ్గర సీడీ ప్లేయర్ ఉండే, మా నాన్న తెచ్చి పెడితే మీ పాటలేనా. అట్లా ఉదయ్ గారి సంతోషం ఏంటంటే కోదారి సీన్ అనేది తెలియకపోవచ్చు కానీ నా పాటలు తెలుసు. నేను మొన్న ఒక చిన్న కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళిన, పోతే ఊకే అన్న మిమ్మల్ని ఏమో చూసినా అట్లున్నా అని అంటున్నారు. అంటే ఎందుకు తమ్ముడు అంటే చూసినట్టుందని, ఎన్నో అయితే చూసినా మిమ్మల్ని అంటే పక్కన నేను నాతో పాటు ఉంటారు కదా, కోదారి సీన్ అన్న నీకు తెలియదా అన్నాను. ఏదని ఇట్లా పాట చెప్పారు. అన్న నీకు దండం పెడతాను ఒక్క నిమిషం అన్న అని వాడు ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వరంగల్ దగ్గర, అమ్మాయిగా నువ్వు మా అమ్మ అన్న
మా అమ్మ పనికి పోయేటప్పుడు తాళం వేసి పైన పెట్టిపోయేదట. వాడు ఇట్లా ఎక్కి గొల్లం తీసి ఎరికాను మీకు, అవునవును, ఇట్లా తలుపులు ఎక్కి పెట్టేది ఉంటది. అవును, ఇట్లా ఎక్కి వాడు గొల్లం తీసి తాళం కిందకి అందిస్తే బేడం తీసి మెల్లగా గొల్లం తీసి కింద అవును. ఆ కథం ఉరికి సీడ్ ప్లేయర్ ఈ పాట పెట్టుకొని పైలం క్యాసెట్ పెట్టుకొని తినేసేపు మొత్తం అది చూసేదట. మళ్ళా బంద్ చేసిపోయేదట వాళ్ళ అమ్మతో మాట్లాడిచి. ఓకే. అదొకటి. నేను బస్సులో ప్రయాణం చేస్తాను, చాలా మంది ఇలా పాట చెప్పకనే చాలు, ఈ పాటలు ఈ వెలుగులోకి నన్ను ఎవరు తేవాలండి, ఎవ్వడు తేవాల్సిన అవసరం లేదు. ప్రజలు సాహిత్యం మన రాసే పాట ప్రజల పక్షాన్ని ఉంటే ప్రజలు నేను తెలియకపోవచ్చు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక ఊరి పోయినా దూపైతుంది, మంచిలు ఈ అమ్మాయి ఎండ కొడుతుంది, నీడకు నిలబడతా అంటే ఎవరయ్యా నీ ఊరు అంటే పలాని ఊరమ్మ, నేను గోదావరి సింగ్ ఇట్లా, అయ్యో బిడ్డ రా ఇంట్లోకి వచ్చి కూర్చో అనే ఈ గుర్తింపు అవుతుంది. తర్వాత నా పాటలకు అవార్డులు రావాలని ఎప్పుడు అనుకోలే. నిజంగా నిజాయితీగా అవార్డులు ఇస్తే నా పాటలకే రావాలి. తెలంగాణలో స్థితిగతులు, తెలంగాణ ఏ ఆశయంతో తెలంగాణ వచ్చిందో, ఏ ఉద్దేశంతో ప్రజలను గదిచ్చినామో అట్లా ఓడన్నా తెలుగునోడు అవార్డులు ఎవడన్నా ఇవ్వాలనుకుంటే ఆ ప్రజలు అడిగితే ప్రజలే చెప్తారు ఎవరి పాటలకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అవార్డుల విషయం. అదే పాలకులు గుర్తించడంలో లోపం ఉందా, లేదంటే గోదావరి సీను వాళ్ళకి ప్రపోజల్ పెట్టడంలో లోపం ఉందా? ప్రపోజల్ పెట్టుకోరు కదా, ఎవరు పెడతారు సార్ ప్రపోజల్? నాకు అవార్డు అని పెట్టరు కదా. అసలు కరెక్ట్ మట్టి వాసనలలో ప్రజల గుండెల నుండి వచ్చిన ఎవరున్నారు, మట్టి కవులు ఎవరు ఉన్నారు, ఆ మట్టి గొంతులు ఎవరున్నాయి, బాధను ఏడ్చినటువంటి దుఃఖాలను తీర్చిదిద్దిన రచయితలు ఎవరున్నారు, అసలు ఉన్న విషయాన్ని వాస్తవికంగా ప్రజల ముందు ఆవిష్కరించిన పాటల రచయిత ఎవరు, వానికి వరకు ఉండాలి కదా. అవార్డు ప్రజలిచ్చే అవార్డుల కంటే అది పెద్ద లెక్క కాదు నా దృష్టిలో. ఇలా మీరు వచ్చినండి, ఇలా ఇక్కడికి వచ్చిర్రు, నేను రమ్మన్నా, మీరు 2-3 సార్లు టైం తీసుకొని మీరు ఒక అభిమానంతో వచ్చారు. ఇంత మంచి రచయితను ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని వచ్చారు. అది మీ గొప్పతనం. ఆ గొప్పతనం అనేది ఎదుటి వాళ్ళలో ఉండాలి. నేను ఇట్లనే ఉంటా, ఇంకో పాట రాయంటే రాస్తూనే ఉంటాను. పాట ఎప్పుడైనా నేను అంటున్నా కదా అండి, ఒకప్పుడు జానపదాలతోటి మొదలై మలిదేశ ఉద్యమంతో పోయి ఒక ఎన్జిఓ, ఒక సామాజిక నేపథ్యంతో పాటలు రాయడం, ఒక మహిళ మీద రాయడం, ఒక బాల కార్మికులు రాయడం, ఒక రైతుల మీద రాయడం, ఒక అమరవీరుల మీద రాయడం, ప్రకృతి మీద రాయడం, పండుగల మీద రాయడం, ఇవన్నీ అది మనం కాలమే కదా నిర్ణయించింది, మన ఆలోచన విధానం కదా. నేను ఇంకా మస్తు రాస్తా, ఇంకా నాకు చాలా టైం ఉన్నది. నాలాంటి మీలాంటి గొంతుక లేకమైన అనుకో మళ్ళీ మరొక ఉద్యమం రగిలించే పాటలు రాయొచ్చు కదా. ఓకే, రైట్ అన్న. అంటే ఇన్ని జోనర్లలో పాటలు రాస్తున్నారు, రైతుల మీద, వలస కార్మికుల మీద, బాల కార్మికులు, అన్ని జోనర్లలో పాటలు రాశారు. అంటే మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ మీద కూడా ఒక పాట రాస్తే బాగుండేమో. మంచి పాట రాసిన కదా. ఏం పాట అన్న? సోడు సోడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ బొక్కలంకర పోయిన బతుకులు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు సోడు సోడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ. ఈ పాట మీరు రాసిరా అన్న? లేదన్న, కేసీఆర్ గారు రాసిరన్న ఈ పాట. ఇది కేసీఆర్ గారు రాసిర్రా, గోదావరి సింగ్ రాసిర్రా, ప్రజలకు తెలుసు, నల్గొండ దీనస్థితికి తెలుసు. సరే, ఏం జరిగిందన్న పాట వెనకాల? ఏం జరిగింది అసలు చెప్పండి ఒకసారి. ఏది జరిగినా గోదావరి సింగ్ పాట రాసిండు. ఓకే, కానీ మరి బహిరంగ వేదిక మీద ముఖ్యమంత్రి నేను రాసిన చెప్పుండే అప్పుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ మన నల్గొండలో ఒక యాత్ర చేసిర్రు, ఆ సందర్భంగా పిలిచిర్రు పాట రాయమని. అది నేను రాసిన. తను దానికి ఒక రాజకీయ రాజకీయవేత్తగా కొన్ని సూచనలు చేయడం జరిగింది, ఈ పాట ఎట్లా ఉండాలి, ఓకే అదే రాసింది నేను. సో మీరే రాసిరా పాటని. సో అది కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ పాట. అంటే నాకు తెలుసు కానీ వాస్తవికంగా బయట నేను కూడా నల్గొండ జిల్లా కదా. అవునవును. కన్న తల్లి పాలల్ల కూడా కమ్ముకున్నది ఫ్లోరైడ్ పీడ పాడి పంటలల్లా కూడా పొంచి ఉన్నది ఫ్లోరైడ్ పీడ భూతమోలే దాపారించింది ఈ ఫ్లోరైడ్ పీడిత సావు బతుకుల సందెలు చూపింది ఈ ఫ్లోరైడ్ పీడిత వంక జాబిలి చూద్దామంటే పొంగిపోయిన నడుము లేవది కోతి కొమ్మ చాడాలంటే కుంగిపోయిన కాళ్ళు లేవై పాలుగారే పసిడి పిల్లాలు మా పల్లెల్లోన పండు ముసలి తీరు అయితుండ్రో
మా జిల్లాలోన పండు ముసలి తీరుగైతుండ్రో చూడు చూడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడ్ కుండా. ఓకే రైట్ అన్న. అంటే ఈ సామాజిక గీతాలు అన్ని వాడుతా ఉన్నారు, రాసి అంటే గేయ రచయిత కావడం అంతా కూడా బాగానే ఉన్నది, అందరు కూడా ఆదరించిండ్రు. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది అన్న ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ? తెలంగాణ వచ్చినాక ఎట్లుండదు మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఓకే మనం తెలంగాణ మలదేశ ఉద్యమం తెలంగాణ వచ్చినాక ఎట్లుంటుంది అనేది ఇంతకుముందు చెప్పినా కదా, చెప్పింది అనుకుంటా. ఒక రచయితనేమో ఒక కళాకారుడు ఈ తెలంగాణ కవులకు కళాకారులకు నిలయం, సాంప్రదాయ సంస్కృతులతో నిండినటువంటి ఒక ప్రాంతము, వారసత్వము అనవాయితీగా వస్తున్నటువంటి వారసత్వంగా ఫీల్ అయ్యింది. అంటే ఆ సముచిత గౌరవం ఉంటుంది అనుకున్నారు కవులు కళాకారులు. తర్వాత విద్యార్థి ఏమో మాకు నాణ్యమైన విద్య అన్ని ఫెసిలిటీస్ తోటి ఉంటుంది అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చినాక వచ్చిన ఈ 12-13 ఏళ్ల తెలంగాణలో కోదారి సిరన్నకు అసలు సమస్యలే కనిపిస్తలేవా? బాల కార్మికుల మీద పాట లేదు, వలస కార్మికుల మీద పాట లేదు, ఉద్యమకారుల మీద పాట లేదు, విద్యార్థుల మీద పాట లేదు, ఉద్యోగార్థుల మీద పాట లేదు. గోదావరి సిరన్న కలం ఏమైపోయింది ఇప్పుడు? ఎందుకు మూగపోయింది? కలము మూగపోవడం అనేదానికంటే ఒక రకమైనటువంటి ఒక వేదనే. ఓకే ఎందుకంటే మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ప్రజలకు ఇప్పుడు ఇచ్చినటువంటి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేదాం అనుకున్నాం. మన పాట కూడా అటు సైడ్ మోటివేషన్ ఉంటుంది కదా. కానీ పాలకులు వదిలేసారు. మేము ప్రజల పక్షమే ఉన్నాం. ప్రజలకు నీళ్ళు కావాలని అడుగుతాం, రాస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కావాలని రాస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని రాస్తాం. పేద పిల్లలు చదివే బడులు మెరుగుపడాలని, నాణ్యమైన విద్య రావాలని అడుగుతున్నాం. పేద ప్రజలు దుర్బస్థితి ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు విద్య, మంచి విద్య, నాణ్యమైన విద్య కావాలని అడుగుతున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఎందుకు రాయలేదు? ఇప్పుడు ఒక పాట నేను రాయగలుగుతా, నేను రాస్తా, కానీ అది ప్రజల్లోకి తీసుకుపోయే ఒక వ్యవస్థ కూడా ఉండాలి కదా. ఓకే ఇలా చాలా సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే ఏదో ఒక సంబంధం లేని పాటలను తీసుకుపోయే పరిస్థితులు ఉన్నది. అంటే ప్రజలకు నాణ్యమైన విద్య కావాలని నేను రాసిన అనుకో, దాన్ని ప్రజలకు తీసుకుపోయే ఒక నిర్మాణం చేయడానికి ఒక వ్యవస్థ కావాలి కదా. అదే ఆ వ్యవస్థ గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇవాళ మీ పాటను వాడుకొని, మీరు రాసిన పాటని పాడిన వేదిక కాకుండా, అసలు పాడిన వేదిక కూడా లేకుండా ప్రతి దగ్గర పాడుకొని వాడుకొని ఇవాళ చట్టసభలకు పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు. మీ పాట ద్వారా ఒక రకంగా చెప్పాలంటే, అరే ఈ పాట ఈయనే రాసిండా, ఈ ఎమ్మెల్యే గారు రాసిర్రా అన్న రోజులు కూడా ఉన్నాయి. సో అట్లాంటిది ఎందుకు సీనన్న కేవలం ఇక్కడి వరకే పరిమితం అయిపోయిండు? వాళ్ళు ఏం చేసారు అంటే ఎన్నడూ రచయిత పేరు చెప్పలేదండి, రచయిత పేర్లు చెప్పలేదు. ఎవడు కూడా రచయిత పేరు చెప్పలేదు. వీడు చెప్పలేదు, ఇన్నోడు ఎవరు రాసిండని అడగలేదు. వాడు ఎవడైతే తిన్నాడో ఈ పాట ఎవరు రాసిందని అడగలేదు. కానీ కింది స్థాయి మా గొంతు, మా బాధలు ఎవరో రాసిరి, ఎవరి బిడ్డ అని ప్రజలు తెలుసుకున్నారు. ఇది కోదారి శ్రీని రాసిండని ప్రజలు తెలుసుకున్నారు. కానీ ఎక్కడో ఉపన్యాసాలు ఇచ్చి నాయకులం అని చెప్పుకుంటాడు. ఒక వేదిక మీద పాట పాడతారండి, వాడు నాయకుడు వస్తాడు, ఒక నాయకుడు, ఆ నాయకుడి గురించి పాడతాడు. వాడు ఆడిడ పాటలు ఆడుకొని ఆడిడని వాడు వాడుతుంటాడు. వాడు పేరు చెప్పాడు. అరే ఇంత మంచి అద్భుతమైన పాట పాడిన ఎవరు రాసిరని వాడు అడిగాడు. అయితే ఇక్కడ ఏమైతుంది, ఎవడైతే పాడిండో వాడే రాసిండు అనుకుంటారు. వాడే రాసిండు అనుకుంటారు. ప్రజలు తెలుసు వీని స్థాయికి పాట రాస్తాడు, గంత మంచి పాట రాస్తాడు వీడు అనుకోరా. వీడు ఎక్కడో పాట ఉందో ఎత్తుకనన్నా రావాలి, లేకుండా వాని పాట తెచ్చుకొని వీడు వాడుతుండు అని తెలిసిపోతుంది అది. ఓకే కానీ ఎందాక మీరు ఒక మాట అన్నారు చూసిరా, ఇవాళ నేను విద్య మీద పాట రాస్తున్నా అంటే ప్రశ్నించే పాటలు రాస్తున్నా అనేసి అని అన్నారు. కానీ అదే మీరు చట్టసభలో లేకపోతే ప్రశ్నించే తత్వం ఉండదు కదా అన్నప్పుడు. ఏమైతే చట్టాలు చేసే స్థాయికి మీరు వస్తారు కదా. ఇప్పుడు ఉద్యోగం ఇయ్యండి అని చెప్పి పాట రాసే బదులు ఉద్యోగం మీరే ఇచ్చే స్థాయికి పోతారు. ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తలేడు సీనన్న? అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు నాకు పాటలు ఒక రచయితకు ఎంత ఆలోచన శక్తి ఉంటుందండి సమాజం పట్ల. సమాజం ఎట్లా బాగుంటుంది, ఇన్ని గోసలు, ఇన్ని వ్యతలు, ఇన్ని బాధలు ఎట్లా తీరాలి అని థింక్ చేస్తాడు కదా. ఇలా నేను కుదర్సిన ఎట్లున్నాండి మీరు చూసారు. ఇప్పుడు వచ్చింది మా ఇంట్లో ఇప్పుడు ఏసీ కూడా లేదు. నీకు ఉడకపోస్తుంటే చెమటలు కారుతున్నాయి,
మీరు ఇప్పుడు మీకు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు నీళ్ళు తాగడానికి కూడా చల్లటి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఫ్రిడ్జ్ లేదు. మీకు ఏం నీళ్ళు ఇచ్చినా మామూలు నీళ్ళు ఇచ్చిన. విలాసాలు కోరుకోలేదు మేము, బతకడం ముఖ్యం అనుకున్నాం. సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారో అట్లా బతకాలనుకున్నాం. అంటే నేను అవి లేవు, విలాసవంతమైన కారు లేదు, ఏది నా కారు లేదు, బస్సులో తిరుగుతా. మా ప్రాంత ప్రజలందరూ తెలుసు, జనగాం నుండి మోత్కూరు నుండి కోదాసీని బస్సులో తిరుగుతారు. కాలేజీ పిల్లలకు మొత్తం తెలుసు. సాయంత్రం కాగానే బస్సులలో సాయంత్రం కాగానే హైదరాబాద్ నుండి పోతా కదా నేను ఊరికి. అట్లా సామాన్య జీవితం కోరుకుంటూ ప్రజలకు ఎట్లుండాలో మనకు ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఆలోచనలను రచయితలను కానీ, ఇట్లాంటి కవులను కానీ, ఇట్లాంటి కళాకారులను కానీ గౌరవించుకొని అట్లీస్ట్ చైర్మన్ పదవులలో ఇవ్వద్దండి. చాలా ఉన్నాయి కదా దానికి సంబంధించినవి. పదవులు ఇస్తేనే అంటలేదు మీరు అన్నారు కదా, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. చట్టసభలో రాణిస్తారా? తెలివి ఉన్నోని రాణిస్తారా? ఈ జరిగే తెలివి లేనివాడిని, కాలుమొకటోని, దండం పెట్టేటోని, ఎప్పుడు భజన చేసేటోనికి ఎమ్మటి తిప్పుకుంటారు. కానీ మనకి ఇంతో అంత తెలివి ఉంది కదా, తెలివి ఉన్నోని మన తెలివి ముంగట వాడు ఎంత అండి? వాడు ఇప్పుడున్న దాన్ని ఎవరు తెలివి కల్లోడు ఎవరు లేడండి. నా ఒపీనియన్ అయితే తెలివి కల్లోడు ఎవరు లేడు. తెలివి కళ్ళు లేరని మీరే చెప్తున్నారు, తెలివి ఉన్న మీరేమో సైలెంట్ గా ఉంటున్నారు. ఎట్లా మరి రాజ్యం నిర్మించబడేది ఎట్లా? మీ పాటలకు అర్థం ఒక రోజు ప్రజలు కోరుకున్న రోజు ఖచ్చితంగా వస్తాం. ప్రజలు కోరుకున్న రోజు ఈ వ్యవస్థ ఇది ఉంది కదా, ఈ కోట్లు నోట్లు వ్యవస్థ ప్రజలు తనిన రోజు, వాళ్ళను ఎల్లగొట్టిన రోజు మళ్ళాంటి వాళ్ళు ఎందుకు రారు? వస్తాం. మాలాంటి వాళ్ళు ఎందుకు రారు అన్నారు కాబట్టి మరొక ప్రశ్న. కోదారి సీనన్న త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతా ఉన్నాడు, ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. అందుకే ఈ 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా సైలెంట్ గా కనపడతా ఉన్నాడు. అన్ని రెడీ చేసుకున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే రాజకీయాలకు రావడం మన హక్కు, అంతే. మనలాంటి కుటుంబాలకు వెళ్ళి మనలాంటి విద్యావంతులు కావచ్చు రావడం అవసరం, ప్రజల కోసం రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎట్లా రావాలనేది సమయము. వస్తామండి. ఇప్పుడు నేను వచ్చిన అనుకోండి, ఉదయ్ గారు మన నల్గొండనే తిరుగుతా, నల్గొండలోనే ఒక బహిరంగ సభలలో నేను మాట్లాడతా. ప్రజలు హక్కున నేర్చుకోరా? ఎందుకు నేర్చుకోరు? రాజకీయ నాయకుడు ఎవడో ఉండి ఇట్లా బెంజ్ కార్లో దిగి ఇట్లా వచ్చే నలుగురు, ఇప్పుడు ఏమి ఈ మధ్యలో ఫ్యాషన్ బౌన్సర్లో పెట్టుకొని వస్తారు. ఆ నాయకుడు అండి? నాయకుడు ఎట్లుండాలి? ప్రజల్లో మంచి అన్న, తమ్మి, అమ్మ, పెద్దమ్మ, బావురా అనుకుంటా పోయి ఓటేయాలి. అమ్మ నేను మీ లెక్కనే ఉన్నా అంటే, మరి మా పిల్ల మన ఇంటి బిడ్డాడు ఓటేయాలి, మనకు లెక్క ఉంటాడని వేయాలి. వాడు గెలిచిన రోజులు ఆడుంటాడు. క్యాంప్ ఆఫీస్ ఏందండి? నాకు అర్థం కాదు. క్యాంప్ ఆఫీస్ ఏంది? క్యాంప్ ఆఫీస్ ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు క్యాంప్ ఆఫీసులు పెట్టినట్టు, రజాకారులు క్యాంప్ ఆఫీస్ పెట్టినట్టు క్యాంప్ ఆఫీస్ ఏంది? నాకు ఆ పదమే మంచి అనిపించదు. నువ్వు అంటే దాని ఎమ్మెల్యే ఇంటికాడ ఉన్నట, ఎమ్మెల్యే ఇంటికి పోతున్నావు అన్నది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అట. నువ్వు ప్రజలతోటి మమేకమై ప్రజల జీవన విధానంలో వాడి ఇంటి పక్కన ప్రజలలో ఉండు, జీవించు. అట్లాంటి ప్రజలను ప్రజలు అట్లాంటి నాయకులు కోరుకుంటారు. నేను అంటే ఈ రోజు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తలేను, వాళ్ళకి చాలా ఎంత ఇస్తారు సార్? ఇప్పుడు ఓటుకు 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఎన్ని రోజులు ఉంటాయని వానికి అర్థమవుతలేదా? కానీ అయినా సరే డబ్బులు తీసుకుంటారు కదా అన్న. మరి అట్లా ఆలోచించినా కూడా ఎన్నికలు రాగానే మళ్ళా ఆ లీడర్కే ఓటేస్తున్నారు, ఆ లీడర్ ఏమంటే పోతున్నారు. ఎంత చదువుకున్నోడు వచ్చినా, ఎంత విజ్ఞానవంతుడు వచ్చినా కూడా చూసినాం నీలాంటి వాళ్ళకి ఇంతమందిని చూసినాం అనే ధోరణిలో పోతా ఉన్నారు. వాళ్ళ మీద ఉన్న పాట రాసిరన్న, ఓటు మీద కానీ, ఓటు చైతన్యం మీద కానీ. ఓటు చైతన్యం మీద చాలా సందర్భాల్లో రాసినాం. ఒక పాట పాడండి. వామపక్షాల మీటింగ్ పెట్టినప్పుడు మేము చిన్న వేలాది మంది గ్రౌండ్ నిండేది. ఒకసారి గద్దరన్న మీటింగ్ పెడితే జనగాంలో గ్రౌండ్ సరిపోలే. అప్పుడు గద్దరన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పేది? ఈ దోపిడీ దొంగల రాజ్యానికి, మనలో దోషే దోపిడీ రాజ్యానికి మనం ఎవడు గద్దరించాలో ఓటేయద్దు, వీళ్ళను ప్రజా రాజ్యం తెచ్చుకోవాలన్నట్టు ప్రజల న్యాయ నిర్ణేతలు ఓట్లు వాళ్ళకి ఏది దొంగల దోపిడీ వ్యవస్థకి ఏదనే చెప్పేది. కానీ వేలాది మందిగా కిక్కిరిసి గ్రౌండ్ అంతా నిండిన జనాలు మళ్ళీ వస్తే ఓటు వరకేసి వాళ్ళకి వేసేది. అవును. ఇలా ఎంతమంది చట్టసభల్లో ఉన్నారు? ఏ కమ్యూనిటీలు ఉన్నాయి? ఒకరు ఇప్పుడు నేను సీఎం అయిన అనుకో, ఎగ్జామ్ నేను ఎవరిని నా చుట్టూ పెట్టుకుంటున్నా? నేను ఎమ్మెల్యే అనుకో, నా చుట్టూ ఎవరు ఉంటున్నారు? ఆయన వర్గం. నేను జెడ్పీటీసీ అనుకో, నా చుట్టూ ఎవరు ఉంటున్నారు? నేను సర్పంచ్, నా అంటే ఈ వ్యవస్థ అట్లా వచ్చేసింది. అంటే ఇది మార్పు. ఈనాడైతే మనం తెలంగాణ సపరేట్ అవుతుంది అనుకున్నామా? వచ్చింది అది. ఏదో ఒక రోజు నాలాంటి కింద ఉండే ఆ సినిమాలలో చూపిస్తారు కదా, అక్కడ ఉన్న పాలేర్లు, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు ఎమ్మెల్యేలు అయినటువంటి చాలా సినిమాలు చూపించారు.
అట్లా ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది. ఎలా నిర్దిష్టంగా ఒక్కడే ఒక పార్టీ గెలిచి ప్రభుత్వాలు నిర్మించే పరిస్థితి లేదండి. ఉందా? రాబోయే కాలం అట్లుందా? ఎప్పుడో ఒకసారి విశ్వసించేసిర్రు. నీకు ఒకసారి చూసిర్రు, తూర్పు దిక్కు సూర్యుడు ఉదయిస్తుండే ఎట్లుంది వెలుగు చూసిర్రు. అదే మా పున్నమి రోజు చంద్రుడు ఉదయిస్తే ఎట్లుంటుంది వెలుగు చూడాలని ఆశపడ్డారు. ఈ రెండు చూసిర్రు, సూర్యోదయం చూసిర్రు, సంపూర్ణమైనటువంటి చంద్రోదయం చూసిర్రు. ఈ రెండు చూసినాక ఇక ప్రజలు ఏమో ఆశిస్తారు? స్టార్స్ ఉన్నాయి కదా, చాలా పాపం దూరంగా ఎక్కడో ఉన్నది, వెలుగుతూ ఉంటాయి ఆ స్టార్స్. ఆ అందమంతా ఆకాశానికి అందమే స్టార్స్. అదే ప్రజలు. ఆ ప్రజలను, ఆ స్టార్లు, ఆ చుక్కలను చూసి ఆనందించే పరిస్థితి ఎట్లుందో, ఇలాంటి కింది నుండి రాజకీయాన్ని మన పిల్లలు, మన వర్గాలు రాజకీయాల్లోకి రావాలని ఖచ్చితంగా వస్తుంది, ఆలోచన వస్తుంది. కానీ ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరు కలిసి చుక్కల దాకా పోనిస్తారంటారు అన్న. చుక్కలకు కూడా అంటే చూడడానికే కనిపిస్తున్నాయి ఆ చుక్కలు, పోవడానికి మాత్రం ఈ అడ్డంకులు ఎన్నో ఉన్నాయి కదా కింద. తారలు దిగి వచ్చిన వేళ అని కవులు పాటలు రాస్తారు కదా, వస్తారు. ఇలా ప్రజా ఉద్యమాలు ఇన్ని లేని మన ఎన్ని చేసినవన్నీ, నక్సలైట్ల ఉద్యమాలు, కుల సంఘాల ఉద్యమాలు, దళిత సంఘాల ఉద్యమాలు, బీసీ సంఘాల ఉద్యమాలు అయితే వస్తున్నాయి కదా. పాప ఎంత సక్సెస్ అవుతున్నాయి. తర్వాత మహిళా సంఘ ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమాలు, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ అవే కదా, సక్సెస్ కదా. వస్తుంది ఏదో ఒక రోజు. ప్రజలు అనుకునే నాయకులు వస్తారు. డబ్బులు లేవు సార్, డబ్బులు కొంత మనకంటే ముందు లేదా రాజులు సంపాదించుకోలే, బంగారు ప్లేట్లలో తినలేదా? ఇక్కడ పోయారు రాజులు. మనం అనుకున్న నిజాం సంపాదించలేదా? ఇక్కడ పోయాడు నిజాం. మన 2వ సంవత్సరం పరిపాలించిన బ్రిటిషర్స్ ఈ విలాసవంతమైన అన్ని దోసుకపోయి వాళ్ళు అది చేయాలి. ఇలా ఎక్కడుందో అలా వాళ్ళ దగ్గర మొత్తం. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలన ఇలా ఎట్లుంది అక్కడ, దీన స్థితిలో ఉన్నారు. అంటే కాలం చాలా విలువైనది, కాలం మంచి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది సమస్యలు. కాబట్టి కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న అదే నేను అనేది, నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు మీ పాటలు వాడుకున్న వాళ్ళేమో ఏదో ఒక రకంగా చేసి పోతున్నారు, మీ పక్కన నిలబడి మీతో తిరిగిన వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు, మీరు మాత్రం అక్కడే నిలబడతా ఉన్నారు. అంటే మీరు కూడా మరి వాళ్ళలాగా చేస్తే ఏమవుతుందన్నా? ఎట్లా చేస్తాం? మీరే అంటారు కదా. అంటే అల్టిమేట్ గా చట్టసభలకు పోతే తర్వాత సంగతి ఎట్లా పోయినా ఏంటనేది ఎవరు చూడరు. ఇప్పుడు మీరున్నారు, మనలా నీవు అవసరము, నీ వాయిస్ అవసరము, నీ పాట అవసరము లేదు, నువ్వు నీలాంటి ప్రజలకు అవసరం, ఒక యువ నాయకుడిగా అవసరం, చలో రాండి కలిసి పనిచేద్దాం అని అనాలి కదా. అనకుండా నేను పోయి ఎవరి కాళ్ళు ముక్కాలి, ఎవరిని దండం పెట్టాలి, ఎవరికి విభజన చేయాలి, ఎట్లయితుంది అది? ఇప్పుడు నీ ఎమ్మటి నీకు రాజకీయం పోవడము, ప్రజా అవసరాలు అనుకుంటే పోవచ్చు, పోవాలని వేదిక కూడా నీకు సరైనది ఉండాలి కదా. అందాక ఎవరు రానిస్తారు నీకు? ఉదయ్ నీ పక్కన తీసుకుపోతారు, పక్కన తింటారు, పక్కన ఉసబెట్టుకుంటారు, పక్కన రెస్పెక్ట్ చేస్తారు, కార్లు పంపిస్తారు, అన్ని పంపిస్తారు. కానీ నీకు అక్కడికి వచ్చే వరకే ఎవడో ఉంటాడు ఆడ. చాలా మంది అన్నారు ప్రజలు, అరే మీకు ఇంతమంది కవులు ఉన్నారు, తెలంగాణ వచ్చినాక అరే 2 పర్యాలు తెలంగాణ వచ్చినాక అట్లీస్ట్ జిల్లాల గ్రంథాలయ చైర్మన్లు మీకు ఇస్తే ఎవరికి చదువు రాను తెలియలేని వాళ్ళకి ఇస్తారు చైర్మన్లు. మీకు కొద్ది సాహిత్యం పట్ల కొద్ది అవగాహన ఉంది కదా, మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. లేవా? అవి ప్రతిష్ట చేయలేవా? అంటే చిన్న చిన్న ఇట్లా ఎప్పుడు ఆ పదవి ఇవ్వాలంటే కూడా ఆ జిల్లా మంత్రికో, ఆ జిల్లా ఎమ్మెల్యేకో, ఆ ఎమ్మెల్యేకో ఊడిగం చేయాలి. చేస్తామా? ప్రజల కోసం పాటలు ఎత్తుకున్నాం, ప్రజల కోసమే ఉంటాం. ఇవాళ ఆ ప్రజలు ఎటు రమ్మంటే అటు పోతాం. లేదన్న జాగృతి నుంచి కూడా ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. అలా అడిగేదానికంటే ముందు జమగోడి తెలంగాణ జాతర వెళ్ళిపోదాం, ఆ పాట ఒకసారి పాడిన తర్వాత అడిగిపోదాం. అదొకసారి అంటే ఆ పాటలో ఏం లేదు, ఒక రోజు సాయంత్రం ఇట్లనే ఇంట్లో కూర్చున్నాం, పాట ధూమ్ధాములు జరుగుతున్నాయి, బాగా డిమాండ్ ఉంటది. ఈసారి ఈ వేదికల కొత్తది వాడాలి ఎట్లా అని. అంటే సకల జన సమ్మె జరుగుతుంది కదా, చాలా రోజులు జరిగింది కదా. అవును, ఏమో ఉట్టినే జస్ట్ ఇట్లా పదాలు వేసుకున్నాం. జమగోడి జాతర వెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం. రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, జనం గదిలే ఉయ్యాలో, జెండాలెత్తే ఉయ్యాలో, మంది గదిలే ఉయ్యాలో, మద్దతు తెలివే ఉయ్యాలో, అక్కలు గదిలే ఉయ్యాలో, అన్నలు గదిలే ఉయ్యాలో, బోనాలెత్తి ఉయ్యాలో, అక్కలు గదిలే ఉయ్యాలో, బతుకమ్మలు ఉయ్యాలో, బరులు తీసే ఉయ్యాలో, ఎడ్లు గదిలే ఉయ్యాలో, ఏకమయ్యి ఉయ్యాలో, బండ్లు గదిలే ఉయ్యాలో, బరులు తీసే ఉయ్యాలో, సపరేటు రాష్ట్రం కై కాంచి కొట్టి సవాలి సీటు కొట్టి సింధులేశ సిగమూగే జాతర.
జమగూడి జాతరెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో ఇట్లా ఇక మొత్తం అందరూ ఎక్కడ పోతే అక్కడ ఆ ఊరు బట్టి ఆ టౌన్ బట్టి అందరు అది అని అవలీలగా వాడుకునే ట్యూన్ ఇది. అవును, ఈ రామరామ ఉయ్యాల ట్యూన్ కూడా ఈ పాటకే కాదన్న, చాలా పాటలు చాలా పాటలు పాటలకు ఇచ్చారు. చాలా పాటలకు ఏదో ఒక పాట పాటు రామరామ ఉయ్యాల అన్నలుగా ఉయ్యాలో జై సత్య ఉయ్యాలో జటాలు ఇట్లా ఇట్లా అవును. కుల సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు అట్లా అట్లా అవలీలగా పాడుకునే ఒక గొలుసు కట్టు పాట లెక్క ఇట్లాంటి ఇచ్చేది. ఇప్పుడు చాలా అంటే పుస్తకం పాటల పుస్తకం ఇన్ని పాటలు తెలంగాణ ఉద్యమం ఇన్ని పాటలు రాష్ట్రం కొదాసి పుస్తకం వేపిద్దాం అని ఆలోచన ఎవరన్నా ముందుకు వచ్చినప్పుడు కూడా లేడు. పనిలేని పుస్తకాలు వేపించి ఓడు ఇంకా అంత అనొద్దు కానీ ఎవడైతే నిజంగా మాట్లాడుతూ నిష్ఠురంగా అవుతాడు. మొదటి నుండి నిజంగా మాట్లాడుతూ నిష్ఠురంగా. ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కవులుగా వాగ్యకాలని చెప్పుకుంటూ వాడు మన బొంద కవులు వాడు బొంద వాగ్యకారుడు. వాడు ఏం రాసిండే ప్రజల ఇప్పుడు ఉదయం ఇక్కడ ఒక పేపర్ పెన్ని పెట్టు సబ్జెక్ట్ చెప్పు ట్యూన్ కట్టు రాస్తాను నేను రాస్తే వాడు రాస్తాను మనకి ఏం రాదు వాడు వాగ్యకారుడు అని పిలుస్తారు. ఎట్లా అండి ఎట్లా సాధ్యమైతే అంటే మీలాంటి వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోతారు. కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారంటే మేము కవులము వాగ్యకారులం అని ఒడియాలు చేసుకుంటూ బాంచనగిరి చేసుకుంటూ పోవాల్సిన స్థాయికి పోతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక నాకు బాధ అనిపించింది, ఈ పాటల బుక్ ని ముందుకు తీసుకురావాలంటే కూడా నీకు సపోర్ట్ దొరకలేదని చెప్పేసి అన్నారు. అంటే మీకు అనిపించింది ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల ఉద్యమం వల్ల గిన్ని పాటలు రాసి ఏందిరా మన జీవితం ఇంతవరకు వచ్చింది, అవసరం మనకి ఇంకేదన్నా చేసుకుంటే మంచి స్థాయిలో ఉండేటోని కదా అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది. నేను అప్పుడు ఎన్జిఓలో వర్క్ చేసుకున్నప్పుడు తర్వాత వెలుగు సిసిలో అంటే మన పోస్టులు అప్పుడే కదా వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్స్. ఓకే, మా ఎన్జిఓలో ఉన్న వర్క్ చేసిన వెలుగని మన అప్పుడు వచ్చిన కరెక్ట్. ఇప్పుడు మేము చేసిన ఎన్జిఓలో పనిచేసిన వాళ్ళంతా మిత్రులంతా అటు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ బాగా అనుభవం ఉంది కదా ప్రజలతోటి చేసిన అటు వెళ్ళిపోయి వాళ్ళు ఎగ్జామ్ రాసి అటు వెళ్ళిపోయారు. మనం ఇటు వచ్చినాం. అంటే తృప్తిదిలే జాబ్ ముఖ్యం కావాలి ప్రజలు. ఇప్పుడు మనకు సరే మనకు వ్యవసాయం ఉంది, మనకున్న వనరులతో మనం బతుకుతున్నాం, పిల్లలు చదివించుకుంటా ఉన్నాం. కానీ ఎందుకు అంటే ఎందుకు మనల్ని ఇట్లా వెనకకి నెట్టేసిండ్రు అని ఒక బాధ ఉంటుంది. ఎలా ప్రశ్నిస్తాను నేనున్నా మీ ముఖంగా చెప్తున్నా. ఇప్పటిదాకా పరిపాలించిన వ్యవస్థ మీద కానీ ఇప్పటిదాకా ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలను ఇవ్వలేని వ్యవస్థ మీద కానీ ఎవరైనా రాజకీయ పార్టీ ఉండి గోదావరి మాతో పాటు నువ్వు రా, మళ్ళీ అందరినీ మనం ప్రశ్నిద్దాం రా, ప్రజలోకి వెళ్దాం రా అంటే కష్టంగా వచ్చి పనిచేస్తాం. ఈ మధ్య కాలంలో నిన్న మొన్న ఈ మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతామేమన్న భయంతో కొందరు, ఫెయిల్ అయినామని కొందరు. దాదాపు ఇప్పటికీ మనం ఇంటర్వ్యూ చేసే టైంకి 15 మంది చచ్చిపోయారు అన్న పాపం. ఇప్పుడు మీరు పాడుతుంటే అది వాళ్ళకు అంకితం చేయొచ్చు ఆ పాటను అసలు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు చూసుకోవడానికి, పిల్లల పాపం క్షణికావేశంలా ఏం చేయాలని అర్థం కాక రైలు కింద ఒకడు ఊరేసుకొని ఒకడు ఆగమాగమై 15 మంది చచ్చిపోయారు అన్న. నేను కూడా చూసిన ఒక అమ్మాయి రిజల్ట్స్ ఏంటంటే ఒకటి ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నాం. నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినప్పుడు సినిమా చూసి ఎగ్జామ్ రాసిన థియేటర్ దాంట్లో అవపడ్డది. అప్పుడు ఖైదీ నెంబర్ 786 చిరంజీవి సినిమా నడుస్తుంది. చిరంజీవి సినిమా వదులుకోవద్దని సినిమా చూసి ఎగ్జామ్ రాసినాం. అప్పుడు ర్యాంకులు గ్రేడ్లు ముఖ్యం కాదండి, పాస్ అయితే చాలు. మనం చదివిన పుస్తకాలకు, మనం చదివిన స్కూళ్ళకి, మన నేపథ్యానికి ఆ ధైర్యం ఉన్నది. ఇప్పుడున్న పిల్లలకు తల్లిదండ్రులు ఆ బూస్టింగ్ ఇవ్వట్లేదు. గ్రేడ్లు రావాలి, వాడు రాకముందే నువ్వు నీట్ కోచింగ్ పోవాలి, ఎంసెట్ కోచింగ్ పోవాలి, ఇంకోటి పోవాలి. తల్లిదండ్రుల స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళకు ఆ ధైర్యం ఇవ్వాలి పిల్లలకి. మన నాయన అనలేదా నువ్వు చదువుకుంటే ఏముంది రాకపోయి దున్నుకొని ఎకరం దున్నుకొని బతుకుతావు. నేను ఇంతకుముందు అనలేదండి, నాకు నో ప్రాబ్లం, నాకు వ్యవసాయం ఉంది, నాకు ఉన్న వరం. అంటే మనము పిల్లల ఆలోచనలు మన లెక్క పెంచాలి, మన లెక్క పెంచాలి. ఖచ్చితంగా వీలైతే వాళ్ళ మీద కలం నుంచి ఒక పాట రావాలని తప్పకుండా. ఇప్పుడున్న విద్యార్థి లోకం మీద రాస్తా, మన బాధ్యత కూడా. మీరు రాసే పాట రేపు రాబోయే తరాలు కూడా స్ఫూర్తి పొందాలి. ఉదయ్ గారు నేను పాట రాసి ఫస్ట్ పల్లచరణ మీకు వినిపిస్తా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తానే ఉన్నాం కదా, లాస్ట్ ఇయర్ ఇంకో విన్నపం ఏంటంటే మన ఛానల్ ద్వారా ఆ పాటను మీరు
ఎట్లా టెలికాస్ట్ చేయండి, డెఫినెట్ అన్న, తప్పకుండా. ఎందుకంటే అవసరం కూడా. ఇది ఎవ్రీ ఇయర్ కదా, ఇంటర్మీడియట్ వాడు వస్తాడు, అవును. 10th వాడు వస్తాడు, ఇంకోటి వస్తాడు. అవును. ఈ విశాలమైన ప్రపంచంలో చదువు ఒక్కటే కదా, చదువు విజ్ఞానం. నేను అన్న అప్పుడే రాసిన, బడికి పంపుదాం కొలువు కొరకుగా దమ్మో వాళ్ళ బతుకు బాటలో వెలుగు నింపుటకు. చదువు ఒక వెలుగు మార్గం. అవును. చదువు కొలువు చేస్తుందా? ఇలా మనం ఇక్కడ కూర్చున్నామంటే చదువు, అవును. ఒక రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం చదువు. ఒక రాజ్యాంగం మనకు ఇలా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక వరం. నీకు స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ, నిన్ను అడిగే హక్కు ఉన్నది. దాన్ని బట్టి కొట్లాడదాం. ఎందుకు చచ్చిపోవడం, ఎందుకు? పిల్లలను స్ట్రాంగ్ చేయాలి తల్లిదండ్రులు. అవును, రైట్ సార్. ఇంకా మీ గురించి మాట్లాడితే మీరు ఒక పెద్ద పుస్తకము, ఈ రోజు కూడా సరిపోదు ఇంటర్వ్యూ చేయాలంటే. ఫైనల్ ఇంకో ప్రశ్న, మీరు ఇంతవరకు మాట్లాడుతూ నాకు కొన్నిసార్లు బాధ అనిపించింది, ఎందుకు వచ్చినారా అని కూడా అనిపించిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి 2-3 సార్లు అన్నారు కదా. అవన్నీ బాధలు పడే బదులు, అవన్నీ ఇబ్బందులు పడే బదులు, సో ఈ ఫీల్డ్ అంతా ఇటు వదిలేసి మనం ఎట్లాగో మంచి రైటర్నే రాస్తున్నాము, మంచి పాటలు రాస్తున్నాము, తెలంగాణ ప్రజలు గుండెల్లో గుచ్చుకుపోయే పాటలు రాస్తున్నాం కదా, ఈ పందాన్ని ఏందో సినిమా రంగం వైపు మలుచుకుంటే అక్కడ మంచిగా మనకు మంచి లైఫ్ ఉంటుండే కదా అని ఇప్పుడు అనిపించలేదా మీకు? అనిపించింది. అంటే ఇప్పుడు నేను రచయిత, అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కానీ కోదారి పాటలు రాసి, మంచి పాటలు రాస్తున్నా అంటే ఉద్యమ పాటలు కొందరు అంటారు, ఏ సినిమాలు రాసినావు అంటారు మళ్ళీ కొంతమంది. అంటే సినిమా అనేది కూడా రాయాలి, మీరన్నట్లు సినిమా అవసరం. అయితే నాకు ఒకటి చెప్పిన కదండి, చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు నాకు కలిసి, మిత్రుల ద్వారా కలిసి మనం ఒక రాజకీయ ప్రయాణంలో జరుగుతున్నాం. శ్రీని గారు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి అనేది. నేనేం కలవాలి రాయన కాడికి వచ్చి? నాకు ప్రజల్లో గుర్తింపు ఉన్నది, కోదారి సీన్ ఉన్న పాట అంటే తెలుసు, ప్రజలు ఆస్వాదిస్తారు. కామన్ గా అడుగుతారు కదా, ఆఫీస్కి వచ్చి కలవంటే మనం పోతే డైరెక్టర్ గారు రాలేదని కూర్చోండి ఆఫీస్, ఇవన్నీ ఎందుకే నాకు? మీరు అన్నట్టు సినిమా పాట రాస్తేనే రైటర్ అని ఉంటే సరే. అట్లా నాకు నచ్చిన నారాయణమూర్తి గారి సినిమా, మహానుభావుడు సినిమా, ఆయన పాటలు, ఆయన సినిమాలు చూసే ఇట్లానే అయిన వాళ్ళం. ఆ మహా నటుడు, మహా గొప్ప డైరెక్టర్ తోటి 2 సినిమాల్లో చేసినాం, వీర తెలంగాణ, పూర్వ తెలంగాణ. తను నా పాట నసైదులారతి తను యాక్ట్ చేసిన, అంతకంటే నాకేమి సినిమా. నేను సినిమా రంగం గురించి మీరు చెప్పారు కాబట్టి, నేను రాసిన పాట వీర తెలంగాణలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవకాశం ఇచ్చిండు నారాయణమూర్తి గారు. వారు నారాయణమూర్తి లాంటి ఒక ప్రజా నటుడు, సహజ సిద్ధమైన నటుడు, నారాయణమూర్తి గారే నా పాట మీద నటించిండు, ఆయన సినిమాలో ఉంది. అంతకంటే నాకేం ప్రమోషన్ కావాలి? రియల్ స్టార్ కదా ఆయనే. అవును. నారాయణమూర్తి అంటే తెలియనోడలేడు పల్లెలల్లా, 2 రాష్ట్రాలల్లా. అంత గొప్ప నటుడి కాడ, డైరెక్టర్ కాడ చేసిన, నా పాట అక్కడ చేసిన. ఇంకా అంతకంటే నాకు ప్రమోషన్ ఏంది? నేను కూడా సినిమా రైటర్నే, గొప్ప చెప్పుంటా. నారాయణమూర్తి గారి సినిమాలో పూర్వ తెలంగాణ, వీర తెలంగాణలో వర్క్ చేసిన. ఓకే రైట్ అన్న. ఇంకా ఫైనల్ ప్రశ్న, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ లో, ఇప్పుడు జెన్జీ జనరేషన్ నడుస్తూ ఉన్నది, వాళ్ళు ఇక అంటే వాళ్ళ ఆలోచనల విధానం డిఫరెంట్ ఉన్నది, వాళ్ళ చదువు కానీ వాళ్ళ పనులు కానీ అన్ని డిఫరెంట్. అసలు ఇక వాళ్ళ గురించి అసలు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి ఈ జనరేషన్ కి ఇప్పుడు వస్తున్న పాటలు ఎట్లా ఉన్నాయనంటే చెప్పతరం కాదు అసలు. నిన్న మొన్న మీరు కూడా చూసే ఉంటారు, ఒక సినిమా ప్రీ లాంచింగ్ ఫంక్షన్ లా ఆ హీరో కొడుకు ఒక పాట పాడతాడు, అసభ్యకరమైన లాంగ్వేజ్. అట్లాంటి పాటలు కావచ్చు. ఈ చాట్ జీపీటీ వచ్చిన కానీ చేత అసలు చెప్పతరం కాదు, ఏదైనా ఒక పదం పట్టుకోవాలి, దాన్ని డీజే కొట్టాలి, పాట రాయాలి. అంటే అట్లాంటి అన్ని వింటా ఉంటే మీకు ఏమనిపిస్తుంటది మనసులో? ఇప్పుడు మీరు అన్నారు కదా సినిమా అంటే ఆడియో లాంచ్ ప్రమోషన్ లో వాడింది కదా ఒక నటుని కొడుకాడు. అసలు వానికి పదాలు చూసుకుంటా వాడుతుండు, ఇట్లా 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 అని. అసలు ఆ పదాల అర్థాలు తెలుసా వాడికి? బూతులు కదా, అంత బూతులా, పచ్చి బూతులు. సినిమా విజ్ఞానాన్ని కల్పించాలి, సినిమా వినోదాన్ని కల్పించాలి, సినిమా ఒక కొత్త తెలియని ఒక మెసేజ్ని అందించాలి, సినిమా నీలో ఉన్నటువంటి మనిషి జీవన విధానానికి దోహదపడాలి. అలాంటి సినిమాలను నువ్వు సినిమా పాటలు రాయడానికి అట్లాంటి పాటలు ఏం రాస్తాను? ఇక అట్లా వ్యవస్థ గట్ల సినిమాలు ఉన్నాక మళ్ళాంటి అభ్యుదయ భావాలు ఉన్న రచయితలు ఎట్లా ఉంటారా? సినిమాను మొత్తం పెడతో పట్టించింది కదా. సినిమాలు అంటే ఒక నారాయణమూర్తి సినిమా లాగా ఉండాలి. ఎంతమంది స్ట్రాంగ్ అయినా నారాయణమూర్తి గారి సినిమా చూసి. నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న రచయితలు పుట్టు కవులు పెట్టి కవులని అంటారు పూర్వీకులు. వాళ్ళు పుడతారు, కథం మళ్ళీ మరుగైపోతారు. పాట ఎప్పుడో నేను 10 ఏళ్ల కింద రాసిన పాట, 12 ఏళ్ల కింద రాసిన పాట ప్రజల్లో ఇంకా ఉన్నది. అంటే అట్లుండాలి పాట. వినోదాలు కూడా ఉంటాయి, ఆనందం. మన జానపదాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఒక జానపదం ఇప్పుడు మా నాన్న బుర్రకథ, మా పేనాయన మా నాన్న బుర్రకథలో
రాయశెట్టే కాడ రాగాలి మా ప్రాంతం పాట అండి అది. ఇవాళ ఎవడో మా పాట ఓకే, అది మా ప్రాంతం పాట. రావి చెట్టు ఎక్కడ రాగాలు తీశారు. రావి చెట్టు ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్య. మా ఫాదర్ వాడేది. ఓకే, పొట్టి చేపల కూరబడి పిల్ల మెతుకులు వచ్చన్న తినడేమే విని వట్టి మొఖం మీద మన్ను వెయ్య. పక్క పిన్నులు పెట్టి సుక్కోల నేనుంటే పక్క పిన్నులు పెట్టి సుక్కోల నేనుంటే పలకరించన్న పిలబడేమే విని కాకి మొఖం మీద మన్ను వెయ్య. మా ఊరు పక్కన సుద్దాల బాయి కాడ, సుద్దాల మా ప్రాంతం గుండల సుద్దాల బాయి కాడ సద్దసేనంగా సైగ చేసన్న పిలబడేమే విని సావు మొఖం మీద మన్ను వెయ్య. ఇంకోటి పక్కనే ఒలిగొండ మా ఊరు ఓలి పండుగ నాడు, ఒలిగొండ మా ఊరు ఓలి పండుగ నాడు, ముట్టి ముట్టి రంగు ఉయ్యడేమే విని కోతి ముఖం మీద మన్ను వెయ్య. రాయి చెట్టెక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి సావడేమే విని రాగాల మీద మన్ను వెయ్య. ఈ పాట మా ప్రాంతం మా ఊరు వాళ్ళు ఆసుగా వాడుకునే పాటను ఇది నా పాట అంటే ఆయన తెలివి ఉందా? ఇప్పుడు మా దగ్గర ఒక కొండయ్య అని బుర్రకథ కళాకారుడు ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇసుకొని పోతా ఈ పాట మొత్తం పాడతాడు బుర్ర కొట్టుకుంటా. ఓకే, అది ఆసు కవిత్వం వాళ్ళ నుండి వచ్చింది. అది ఒక మౌఖిక సాహిత్యం లేక అట్లా వచ్చేసింది. అది దీనికి ఎవరు రచయితలు కావు. చాలా పాటలకు రచయితలు లేరు. అంటే వీటి ప్రత్యామ్నాయం ఏందన్నమాట. ఇప్పుడు మే ట్యూన్లను కూడా కొంతమంది నా పాటలు ఘోరంగా. అదే అంటున్నా, మరి వాటి ప్రత్యామ్నాయం ఏంటి అసలు? ప్రత్యామ్నాయం అంటే ఏం చేస్తాం? ఇగో ఇప్పుడు ఎట్లుందంటే, నేను 5 లక్షలు పెట్టి పాట చేయలేను. 5 లక్షలు పెట్టి పాట చేసేటోడు వాని పాట అని అంటుంది. ఇలా సోషల్ మీడియా వచ్చింది అంటే ఇక స్టేజ్కి పాట పాడేటోడు వాడే రాసింది అనుకుంటారు జనం. అవును, రాసినోడు ఎవడని ఒకడు అడగలేదు. ఇది కూడా అట్లే ఉంది. ఇలా ఒక బీట్ డీజే బీట్ రావాలి, శబ్దం రావాలి, ఎంజాయ్ చేయాలి. అందులో ఏముంది ఎవరికి అవసరం లేదు. అరే నాయన, మీ నాయన రాత్రి పగలు, మీ అమ్మ రాత్రి పగలు కష్టం చేసి చెమట వచ్చి అన్నం తెచ్చి పెడుతుర్రు, మీరు చదువుకొని ఏదో ఒక చిన్న నీకు తోచిన ఉద్యోగం చేయరా, తోచిన నౌకరి చేయరా అని అంటే వీడు ఏడ సౌండ్ వస్తాడు డీజే పోయి ఎగిరితే అందులో ఏముంది? వినోదాన్ని మనం ఆనందించలేదండి? పాటలు గొప్ప గొప్ప పాటలు ఎంత అర్థవంతంగా ఉంటాయి అసలు. మేము రాసుకున్నాం. ఏ ఊరురో నీవు ఎవ్వడవురో, నన్ను చూసి కిల్ల కిల్ల నవ్వుతావురో, గంగపురం పిల్ల మెంగాజులు లంగాదా, నీ చెయ్యి చూడలేదా, నీ గాజులు ఇయ్యలేదా, గంగపురమే పిల్ల మాది గాజులొల్లం పిల్ల మేము. ఏ ఊరురో నీవు ఎవ్వడవురో, నన్ను చూసి కిల్ల కిల్ల నవ్వుతావురో, చీటూరు పిల్ల మే చీరల లంగాదా, నీ నడుము చూడలేదా, నీకు చీరలు ఇయ్యలేదా, చీటూరే పిల్ల మాది చీరలొల్లం పిల్ల మేము. ఇయ్యలేదా? అంటే నిజంగా అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ కూడా చూడండి. ఇప్పుడు మీరు పాడిన పాటలు కూడా అంటే ఒక అమ్మాయిని వర్ణించడం ఎంత అందంగా వర్ణిస్తున్నారు. ఇంత ముందుకు 2-3 పాటలు పాడారు, ఎంత అందంగా వర్ణించారు. వర్ణించడం కూడా. కానీ ఇప్పటి పాటలు చూడండి ఎంత అద్భుతంగా వర్ణిస్తారు. అది వినడానికి కూడా ఇబ్బందికరంగా ఘోరం అండి పాటలు. అవును, అప్పుడు లేదా అప్పుడు బీట్ సాంగ్స్ లేవా? ఎంత మంచి పాటలు ఉన్నాయి. కానీ అది నడుస్తుంది అట్లా కొని దాని వెనుక పరిగెడతారు. కానీ ఏదున్నా కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ నీ బతుకు గురించి, నీ జీవితం గురించి, నీ ప్రాంతం గురించి, నీ ప్రకృతి గురించి, నీ ప్రేమ గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, చెల్లె గురించి, బంధాల గురించి, బంధుత్వాల గురించి, నీ కల్చర్ గురించి, నీ సాంప్రదాయాల గురించి, నీ సంస్కృతి గురించి. నీ సాంప్రదాయాలు, నీ సంస్కృతి ఎప్పుడైతే నీకు విడిపోతావో మనిషి అక్కడ నువ్వు కూడా విడిపోతున్నావు. మనిషి కూడా లేడు అక్కడ. నీ మట్టి వాసనల గురించి, నీ నాగేటి సాలల గురించి, నీ పంటల గురించి, పర్వాల దొక్కుంటా నీ కోసం పరుగులు తీసే నీ ఊరు వాగు గురించి, మత్తడి దుంకిపోయి నీ రైతుల ముఖంలో ఊరు ముఖాన్ని మొత్తం నవ్వులు పూయించే మత్తడి దునికే నీ చెరువు గురించి, నిన్ను పొద్దునే పలకరించే నీ పక్షుల గురించి, నీతో మమేకమై జీవించే నీతో పాటుండే నీ పశువులు, జంతువులు ఎన్నున్నాయండి. ప్రకృతి అంత గొప్పది కదా. నీ బంధాల గురించి, నీ వేడుకల గురించి రాసుకో. అది నిజంగా అంటే సీనన్న నేను ఒకటే చెప్తాను మీకు, ఇవి ఇప్పుడు మీరు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా రాయడం వ్యవహారం కాదు. మళ్ళీ నేనేమంటున్నా అంటే మళ్ళీ మీరే ఆ పాటలు రాయాలి. మీకు మనస్ఫూర్తిగా ఒక వేదిక దొరకాలి. ఆ వేదిక ద్వారా మళ్ళీ మీరు ప్రజల్ని కావచ్చు, పాలకులను కావచ్చు ప్రశ్నించే విధంగా ఆ పాటలు ఉండాలి. అందరిని ఆలోచింపజేసే విధంగా ఆ పాటలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అంత మాత్రం కాకుండా మీరు చట్టసభల్లో అడుగు పెట్టాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఒకవేళ సాధ్యం కాకపోయినా కూడా మీరు అన్నట్టుగా మీ ఆలోచన విధానంపై చట్టసభలో కూర్చోవాలి. అల్టిమేట్ గా మనకున్నది అదొక్కటే ఇవాళ ఆయుధం అనుకోవచ్చు. ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మీరు మళ్ళీ ప్రజల్ని చైతన్యం పరచాలి, చట్టసభల్లోకి రావాలి, ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, మంచి మంచి గొప్ప గొప్ప పాటలు రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
చూసినాం కదా, ఇది మరి సినిమాతో ఇవాళ సంభాషణ. అంటే ఈ రోజంతా కూడా సరిపోదు, అన్న తెరిచిన పుస్తకం. అసలు మాట్లాడుతూ ఉంటే మాటలు వస్తానే ఉన్నాయి. ఎన్నెన్నో గొప్ప పాటలు రాసిండు. ఇప్పుడు నేను చెప్పిన పాటలన్నీ మనం చర్చించుకున్నటువంటి లేదా పాడుకున్నటువంటి ఈ పాటలన్నీ కూడా వినని తెలంగాణ వాది లేడు, వినని తెలంగాణ పల్లె కూడా లేదు, పాడుకొని తెలంగాణ వేదిక కూడా లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్న మాట్లాడినట్టు చాలా విధాలుగా నష్టమైనటువంటి మాట వాస్తవమే. కవులను కళాకారులను గుర్తించినప్పుడే ఆ రాజ్యం అనేది బాగుపడుతుందని చెప్పేసి కూడా అన్న చెప్పగానే చెప్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే తప్ప చట్టసభల్లో ఖచ్చితంగా అడుగు పెడతాను, రాజకీయాల్లోకి రావడానికి కూడా వెనకడిగేసేటువంటి ప్రసక్తి లేదు. ప్రజల్ని మళ్ళీ చైతన్యపరుస్తా, ఒక మంచి వేదిక దొరికితే కనుక ఆ వేదిక ద్వారా మళ్ళీ తెలంగాణను తట్టి లేపే ప్రయత్నం చేస్తా. తెలంగాణ బతుకులను కావచ్చు, తెలంగాణ గోసను కావచ్చు, గతంలో తెలంగాణ ఎట్లా ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు ఎట్లా నరకయాతన పడుతుందని చెప్పేసి కూడా పాడడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కోదారి సినిమా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని విషయాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.